హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు శ్రీ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అమర్. ఎస్ సార్, ఈరోజు మనం ప్రముఖంగా మాట్లాడుకుంటే మోడీ గారి యుఎస్ఏ పర్యటన, ట్రంప్ గారితో భేటీలు, ఆయన చేసినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి సంభాషణలు, తీసుకొచ్చినటువంటి మిలియన్స్ డాలర్స్ ఆఫ్ రూపీస్. ఏం చెప్తారు సార్ అసలు? మొదటిగా ఆయన టూర్కి సంబంధించి ఏం చెప్తారు? వన్ బై వన్ వరుస పెట్టి మాట్లాడుకున్నాం. దీని గురించి చెప్పాలంటే అనేక విషయాలు చెప్పచ్చు. నీకు ఏ విషయం కావాలి, ఎంత మేరకి కావాలి, నువ్వు ఒక్కొక్క విషయము అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. ఎస్ సార్. మోడీ గారి పర్యటన, యుఎస్ఏ పర్యటన ఓవరాల్ ఏం చెప్తారు సార్? ఫస్ట్ మళ్ళీ నువ్వు ఓవరాల్గా అంటున్నావు, అందులో కూడా నీకు బైఫర్కేట్ చేసుకోవాలి. మోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళడానికి ముందేంటి, వెళ్ళిన తర్వాత ఏంటి, ఓకే, ట్రంప్ గారు ప్రెసిడెంట్ కావడానికి ముందేంటి, ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏంటి, ఈ విధంగా బైఫర్కేట్ చేసుకొని ఒక్కొక్క నిమిషం 1.5 నిమిషం చెప్తే ప్రజలకు కూడా ఈజీగా అర్థం అవుతుంది. సార్, నువ్వు మోడీ గారి పర్యటన గురించి మీరు ఏమనుకుంటున్నారండి అనేసి అంటే చాలా జెనరిక్ అయిపోతుంది. ఎనియో నీ మనసులో ఉన్నది ఏదో నువ్వు అడిగావు కాబట్టి, సార్, మోడీ గారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి జనరల్ మీటింగ్ జరుగుతుంది. ఆ జనరల్ మీటింగ్ అటెండ్ కావడానికి కోసం అని చెప్పి వెళ్ళారు. ఓకే. అప్పుడు బైడెన్ గారు రాష్ట్రపతిగా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు. బైడెన్ గారితో కలిశారు, ఆ మీటింగ్ను కూడా అటెండ్ అయ్యారు. ఈయన అమెరికా వస్తున్నారన్న సంగతి తెలుసుకున్నటువంటి ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాడు. అప్పుడు ఆయన ఎలక్షన్ జరిగేటువంటి టైం అన్నమాట. ఓ మోడీ గారు వస్తున్నారు, ఆయన నాకు మంచి ఫ్రెండ్, నేను ఆయన కలవాలనుకుంటున్నాను, నేను కలుస్తాను అని చెప్పేశాడు ఆయన. కానీ మోడీ గారు కలవలేదు, ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన కలవలేదు. మరి ఎవరికైనా కానీ కాస్త ఎగోయిజం దెబ్బతింటదా లేదా? ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం. నాకు తెలిసినంత వరకు మోడీ గారు ఆ పని చేసి ఉండకూడదు. అక్కడ అసెంబ్లీ మీటింగ్కి వెళ్ళావు, మీటింగ్ అటెండ్ అయ్యావు, బైడెన్ గారిని కూడా కలిసావు, ఆయనతో కూడా మాట్లాడావు, ఈయన కూడా మాట్లాడతానన్నాడు. ఒక అరగంట గంట మాట్లాడుకుంటూ సరిపోయేది కదా. అంతకుముందు హౌదీ మోదీ అని చెప్పి నానా హడావుడి చేశావు. ఆయన అహ్మదాబాద్ వచ్చినప్పుడు కూడాను స్టేడియం అది ఇది సంగతి సంవత్సరం హడావుడి చేశావు. ఆయన ఎలక్షన్ లో నిలబడ్డాడు, నువ్వు ఆల్రెడీ గెలిచి ప్రధానమంత్రిగా ఉన్నావు, కలిసి ఉంటే పోయిండేది. నా అభిప్రాయం ఇది. ఓకే. కానీ మోడీ గారు ఆ పని చేయలే. నాకు తెలిసినంత వరకు మోడీ గారు కలిసి ఉండాలి. ఓకే, సరే, అక్కడ మరి రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి కదా సార్, అందుకని కలవలేదేమో. అది మోడీ గారు చేసినటువంటి తప్పుగానే నేను భావిస్తున్నాను అమర్. లెట్ ద పీపుల్, ప్రజల విజ్ఞత కుదిరేద్దాం. నా మనసులో ఉన్నమాట చెప్పాను, అది మొదలు. దాని తర్వాత ఏమైంది? ట్రంప్ గారు గెలిచారు, 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి మోడీ గారిని పిలవలా. అవును, అంటే భారతదేశాన్ని అవమానించినట్టుగా. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అమర్, ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ అట్ మోడీ. నేను మోడీని ప్రేమిస్తాను, దేశ ప్రధానమంత్రిగా గౌరవిస్తాను, ఆ ప్రధానమంత్రి హోదాకి గౌరవం ఇస్తాను. బయట కంట్రీ వాళ్ళు ఎవరన్నా నా దేశాన్ని కానీ నా ప్రధానమంత్రిని కానీ చులకన చేశారు అంటే మటుకు నేను ఒప్పుకోను. మనలో మనకి ఎన్ని తగాదాలైనా ఉండొచ్చు అబ్బా, తిట్టుకుంటాము, కొట్టుకుంటాము. ఒక 10 రూపాయలు జమ్మూ కాశ్మీర్కి ఎక్కువ ఇవ్వచ్చు, ఒక 10 రూపాయలు బీహార్ అడుగు ఎక్కువ ఇవ్వచ్చు, తెలంగాణకు తక్కువ ఇవ్వచ్చు. మన మధ్య ఉండేటువంటి గొడవలు, నీటి పంపకాలు కానీ, బడ్జెట్ అలొకేషన్స్ కానీ, ఇంకోటి రైలు మార్గాలు కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఏదైనా కావచ్చు సార్. మనలో మనం కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, సర్దుకొని పోవచ్చు. పరాయి కంట్రీ వాడు ఎవడైనా కావచ్చు వాడు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అండ్ చైనా, నా దేశాన్ని గురించి కానీ, నా ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మోడీని కానీ మరెవరినైనా సరే పల్లెత్తి మాట అంటే మటుకు ఊరుకునే సమస్య లేదు, ఊరుకోకూడదు. ప్రతి భారతీయుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మోడీ అంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ ఎట్ మోడీ. కానీ నెగటివ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి మోడీ గారిలో. నెగటివ్ పాయింట్స్ ఎందుకు చెప్పుకోవాలి, తర్వాత చెప్పుకున్నాను చివరిలో. చాలా ఉంటాయి నెగటివ్ పాయింట్స్ కూడా చెప్పాలంటే. మన దేశ ప్రధానిని పిలవలేదు అంటే భారతదేశాన్ని అవమానించినట్టే లెక్క, అంతే కదా. జయశంకర్ గారు 3 రోజుల ముందే వెళ్ళి
ఆయనకు కూడా ఇన్విటేషన్ లేదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. తెలుసుకోవాల్సిన విషయం అది. నార్మల్గా ఏమవుతుందంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటాయి అక్కడ, ఎంబసీ ఆఫీసెస్ ఉంటాయి, కౌన్సిలేట్స్ ఉంటాయిగా. ఆ కౌన్సిలేట్స్ కి ఏం చేస్తుంది, 2 పాసులు ఇస్తారు. ఆ 2 పాసుల్లో ఒకటి జయశంకర్ గారు తీసుకొని ఆ వెనక సీట్ లో ఉండే ఆయన ఏదో 3వ సీట్ లో కూర్చున్నాడు, 2వ సీట్ లో కూర్చున్నాడు, 1వ వరుసలో కూర్చున్నాడు అనేది మన టీవీ ఛానల్స్ వాళ్ళు అదే పని చెప్తుంటారు. యాక్చువల్ గా జరిగింది ఆయనకు కూడా ఇన్విటేషన్ లేదు. అసలు దేశానికను ప్రధానమంత్రికి ఇన్విటేషన్ లేదంటే ఇంక జయశంకర్ గారు ఉంటుంది. అంతే కదా, అవమానకరమైన పని కదా. అంత చేటు అవమానం పొంది 140 కోట్ల మంది భారతీయుల్ని నువ్వు అవమానించి ఎగేసుకొని ఎందుకు పోయా, మళ్ళీ ఎందుకు పోయినట్టు మోడీ గారు? ఆయన ఎందుకు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం ఇవ్వనట్టు, ఇవ్వకపోయినా కూడా ఇమ్మీడియట్ గా మళ్ళీ ఆయన పరిగెత్తుకుంటూ యుఎస్ కి వెళ్లాల్సినంత అవసరం వచ్చింది అన్నట్టు. అసలు అదే చెప్తున్నా, దానికి ఆ పాయింట్ గా వస్తున్నా సార్. అవతల చైనా ప్రధానమంత్రిని పిలిచావు, ప్రెసిడెంట్ ని పిలిచావు, జింగ్పింగ్ గారిని పిలిచావు. అవును, ఆయన చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా నాకు రావడానికి కుదరట్లేదండి, నేను పలానా వ్యక్తిని పంపిస్తున్నానండి అని చెప్పాడు. అది లెజెండ్స్ చేసేటువంటి పని. అదే పని మనం కూడా చేసి ఉండొచ్చుగా. అంతేగా కదా. మన భారత ప్రధానిని పిలవకపోవడం అనేటువంటిది అవమానకరమైన విషయం. నన్ను పిలవండి, నన్ను పిలవండి, నన్ను పిలవండి అని చెప్పి మనం అడుక్కుంటే అడుక్కు తిన్నట్టు ఉంటుంది అది. అంతే కదా. ఆ జయశంకర్ గారికి ఏమో ఎంబసీ వాళ్ళకి ఇచ్చిన పాసుల్లో ఒకటి తీసుకుని వెళ్ళి ఆయన కూర్చున్నాడు. అది కూడా అవమానకరమైన విషయమే. ఇది ప్రజలు గమనించాలి. అంతటి వరకు ప్రమాణ స్వీకారం వరకు అయిపోయింది. మరి దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఎగేసుకుంటూ వెళ్ళాడుగా ఆయన. సరే, అఫ్ కోర్స్ ఇంకా అదే పని నేను వస్తాను అనేసి అంటే ఇంక సరే రారా బాబు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఇన్విటేషన్ పంపించారు. ఈ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయంటే సార్, వాళ్ళు ఇన్విటేషన్ అనేటువంటిది అఫీషియల్ గా పంపిస్తారు. ప్రెసిడెంట్ గారి ఆఫీస్ నుంచి ఆయన సొంతకంతో వస్తుంది ఆ ఇన్విటేషన్ అనేటువంటిది. ఆ ఇన్విటేషన్ ఆధారంగానే వీళ్ళు వెళ్తారు. అది గౌరవప్రదంగా వెళ్ళడం. సరే, వీళ్ళు అదే పనికి అడుగుతుంటే సరే రండి అన్నారు. దానికి మన టీవీ ఛానల్స్ వాళ్ళు ఎంత హడావుడి చేశారంటే మొట్టమొదటిసారిగా ట్రంప్ గారు మోడీ గారిని పిలిచారు అన్నాడు. ఇది పచ్చాబద్ధం, ప్రజలు తెలుసుకోవాలి. ఆయన జెలెన్స్కీని పిలిచారు, ఇజ్రాయెల్ ఆయన్ని పిలిచాడు, నెతన్యాహుని పిలిచారు, జపనీస్ వాళ్ళని పిలిచారు. వీళ్ళందరినీ పిలిచిన తర్వాత ఆ వరుసలో ఈవెన్ లెబనాన్ వాళ్ళని కూడా పిలిచారు. మన మోడీ గారు 4వ వ్యక్తి, మొదటి వ్యక్తి కాదు. అదే పనిగా 1-4 సార్లు అడిగితే ఇంక రమ్మంటే వెళ్ళాడేనా. అంటే ఎంత చులకనగా చూశారు మనల్ని. అంతే కదా. మరి ఇది ఒక భారతీయుడిగా నువ్వు సహిస్తావా? సార్, నేనైతే ఒప్పుకోను. నా ప్రైమ్ మినిస్టర్ని కనుక పల్లెత్తి మాట అంటే నేను ఒప్పుకోను. అంతే కదా. నా ప్రైమ్ మినిస్టర్ పంచి పనులు చేసి ఉంటాడు, తప్పుడు పనులు చేసి ఉంటాడు, అది నేను చూసుకుంటాను. కానీ ఆ విధంగా అవమానకరంగా చేయడం అనేటువంటిది మటుకు నాకు నచ్చలేదు. అమెరికా వాళ్ళతో ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ డీసెన్సీ, డిగ్నిటీ, డెకోరం అనేటువంటిది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ కనుక చేయకపోతే చాలా చులకనగా చూస్తారు. అది మనం 1-10 సార్లు అడుక్కొని మనం పోకూడదు. వాళ్ళే మన ఇంపార్టెన్స్ ఏందో గ్రహించి పిలవాలి. కానీ పిలవకుండా మనం ఎట్టపోతాం? పిలవకపోతే ఏమవుతుంది? అది పిలవని పేరంటానికి వెళ్ళినట్టే ఉంటది. అంతేగా. మన మోడీ గారు పిలవని పేరంటానికి వెళ్ళినట్టే ఉంది. నాకైతే అలా అనిపించింది. దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు మాట్లాడుంటే. నా మనసులో భావం మీద నేను చెప్పాను. ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అది మోడీ గారికి వచ్చినటువంటి పిలుపు. మరి పిలుపు తర్వాత ఏం జరిగింది? మాట్లాడుకున్నారు, బయటకు వచ్చారు. నార్మల్గా ఏంటంటే మాట్లాడుకున్న తర్వాత ఎవరిని అలౌ చేయరు, వాళ్ళే మాట్లాడుకుంటారు. మహా ఉంటే 1-2 ఫోటోగ్రాఫ్లు వస్తాయి, ఎందుకంటే ఎక్కువేమి రావు. ఆయన్ని ఎక్కడ ఉంచారు? చక్కగా పిలిచి అఫీషియల్ గా వెళ్ళి గౌరవప్రదంగా పిలిచి గౌరవప్రదంగా కనుక వెళ్తే వైట్ హౌస్ లోనే ఉంటారు. కానీ ఆయన వైట్ హౌస్ లో కూడా లేరు. ఆ వేరే ఇంకొక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లో ఉన్నారు. ఆ బిల్డింగ్ లో ఉండడం అంటే హోటల్లో ఉంచినట్టు లెక్క. అది కూడా అవమానకరమైన విషయమేగా. అంతేగా, అలా చేయకూడదుగా. మన దేశం నుంచి వేరే ప్రధానులు వెళ్ళినప్పుడు చాలా వరకు వైట్ హౌస్ లోనే ఉండేవాళ్ళు. మరి ఈయన వైట్ హౌస్ లో లేకుండా పక్కన ఉన్నాయండి, ఏదో బిల్డింగ్ లో ఉన్నాడు. ఆ బిల్డింగ్ లో ఉన్న వైట్ హౌస్ లో ఉన్న ఒకటే అంటే వైట్ హౌస్ లోనే ఎందుకు ఉంచలేదు? అంతే కదా. అది కూడా అవమానమే కదా. 140 కోట్ల మంది భారతీయులను అవమానించినట్టేనా కదా. అంతే కదా. ఇది క్షమించరాని నేరమా కాదా అంటే ఇప్పుడు మనం చెప్పలేము. ముందు ఏం జరుగుతుంది అనేది చూసి చెప్పాలి. ఇప్పుడు తప్పని ఏంటంటే ఎవరైనా చేస్తారు. ఏదో ఒకసారి కనుక చేశారనుకో, ఏదో అయిపోయింది అని చెప్పి క్షమించవచ్చు. కానీ ఇదే పరంపర కనుక కొనసాగింది అంటే ప్రతి భారతీయుడు కూడాను తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది మటుకు రాకూడదు. ఇది ఆయన వెళ్ళినటువంటి తీరు, ఉన్నటువంటి ప్రదేశము. తర్వాత నార్మల్ గా ప్రోటోకాల్స్ ప్రకారం ఏంటంటే జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు.
జనరల్ గా అది వైట్ హౌస్ బయట జరుగుతుంటుంది. ఈసారి వైట్ హౌస్ లోపలే పెట్టినట్టున్నారు. ఈవెన్ ప్రమాణ స్వీకారం కూడా వైట్ హౌస్ లోపలే పెట్టారుగా, బాగా చలిగా ఉంటుంది వైట్ హౌస్ లోపలే పెట్టారు. ఇది కూడాను లోపలే జరిగింది. సరే, ఆయన ఏమో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాడు, ఈయనకేమో ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అయిపోతూ ఉంటుంది. ఈ చెవుల్లో పెట్టుకొని ఉంటాడు కదా ఆయన, ట్రాన్స్లేట్ అయిపోతూ ఉంటుంది. ఈయనేమో హిందీలో మాట్లాడుతూ ఉంటాడు, అది కూడా ట్రాన్స్లేట్ అయిపోతుంటుంది. ఇవాళ రేపు అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు సపోజ్ నేనే వెళ్ళాను అనుకో, ట్రంప్ గారితో నేనే మాట్లాడాల్సి వచ్చింది అనుకో, నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్ లో ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అవుతుంది. అందుకని భాష అనేటువంటిది ఇప్పుడు బ్యారియర్ కాదు. ఏ భాష మాట్లాడినా ట్రాన్స్లేట్ అయిపోతుంది. అది పెద్ద సమస్య కాదు. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడాడు, ఈయనకి హిందీలో ట్రాన్స్లేట్ అవుతుంది. ఈయన హిందీలో మాట్లాడి ఉంటారు, అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అవుతుంది. అది ప్రాబ్లం కాదు, యాజ్ ఈజీగా వచ్చేస్తాయి. ప్రధానంగా జరిగినటువంటి విషయాలు ఏంటి అని కనుక చూస్తే, ఓకే, నువ్వు ఒక్కొక్క విషయాన్ని గురించి అడుగు, నేను ఆ ఒక్కొక్క విషయాన్ని గురించి చెప్తాను. ఎస్ సార్. అంటే ముందు అసలు జరిగిన సంభాషణలో ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అంటే ఏమని చెప్పగలరా? చెప్పలేము. ఓకే, ఎందుకంటే అది ఎక్కడ బయటికి రాలేదు కదా. బయటకు వచ్చిన తర్వాత వచ్చిన అంశం ఏంటంటే F-35. అసలు ఏం సార్ F-35 అంటే ఏంది, దీనివల్ల లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు అసలు? F-35 అనేటువంటిది 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. అది అమెరికా వాళ్ళకి ప్రత్యేకం. ఎఫ్ అంటే ఫ్యాంతమ్ అంటారు అనమాట దాన్ని. ఫ్యాంతమ్ సిరీస్ లో 35 ఇది. ఈ 35 కంటే ఇంకా ముందు కూడా చాలా సిరీస్ ఉన్నాయి. అందులో F-16 అనేటువంటిది ఒకటి ఉంటది. ఆ F-16 F-16 అనేటువంటి విమానాన్ని 30 సంవత్సరాల కింద అమెరికా వాడు పాకిస్తాన్కి ఇచ్చారు. ఇప్పుడు అదే F-16 విమానాన్ని మెయింటైన్ చేయడానికి కోసం అవసరమైతే F-35 కూడా కొనుక్కోవచ్చు వాళ్ళు. వాటిని మెయింటైన్ చేయడానికని మొన్న ట్రంప్ గారు $485 మిలియన్ ని వాళ్ళకి ఎలకేషన్ కూడా చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన F-16లే కదా అవి. అవి పాత పడిపోయినాయి కాబట్టి వాటిని మెయింటైన్ చేయడానికి అనమాట. మళ్ళీ ఇంకొక $485 మిలియన్ ఇచ్చారు. అదేంది ఉత్త పుణ్యానికి ఏమి ఇలా అప్పు కిందనే, అది కూడా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇటు పక్క మనల్ని ఏమో F-35 కొనుక్కోండి అని చెప్తున్నారు. అటు పక్క వాళ్ళకేమో ఆల్రెడీ 30 సంవత్సరాల కింద ఇచ్చిన F-16 మెయింటెనెన్స్ కి డబ్బులు ఇస్తున్నారు. ఏదైనా వ్యాపారమేనప్పా. ట్రంప్ అంటే అర్థం ఏమిటి అంటే కట్ థ్రోట్ బిజినెస్ పర్సనాలిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. కట్ థ్రోట్ బిజినెస్ పర్సనాలిటీ. నువ్వు ఏ విషయమైనా మాట్లాడు, అందులో వ్యాపారమే ఉంటది. ఈ F-35 అనేటువంటిది కూడా అలాంటిదే. దాంట్లో 3 వర్షన్లు ఉంటాయి. సరే, ఇక 3 వర్షన్లు దాని కాస్ట్ ఎంత, ఏమిటి సంగతి సంవత్సరం అనేది సామాన్య ప్రజలకు అంత చేటు అవసరం ఏమి ఉండదు. దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటది. మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఇప్పుడు కూడాను ఈ F-35 అనేది మాకు కావాలండి మనమేం అడగలా, ఆయనే ఆఫర్ చేశాడు. F-35 నేను మీకు ఇస్తాను, మీరు కనుక కొనుక్కునే పని అయితే నేను మీకు ఇస్తాను, ఐఎమ్ ఆఫరింగ్ యూ F-35 అన్నాడు. మన వాళ్ళు ఏ విధంగా చెప్పలా, మనమేం అడగలా, ఆయనే ఆఫర్ చేశాడు. కానీ దానికి మన వార్తా ఛానల్స్ లో ఎట్లా ప్రచారం చేశారంటే F-35 ఇచ్చేస్తారు, మోడీ గారు దెబ్బ చూసారా ఎలా ఉందో, ట్రంప్ గారు ఎవరికి ఇవ్వలేదు, ఆయన మిత్ర దేశాలకే ఇవ్వలేదు, అని మనకిచ్చాడు చూసారా అని ప్రచారం చేశారు. ఇది పచ్చి అబద్ధం. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్ గారు వ్యాపారస్తుడే, ఆయన F-35 అమ్ముకోవడానికి కోసం అని చెప్పి చేశాడు. అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ F-35 అనేటువంటిది ఒక 1000 దాకా ఉన్నాయి, ఎవరికో ఒకటి అమ్మాలిగా. అందుకని చెప్పి ఆయన ఆఫర్ చేశాడు. మనం ఏమి యాక్సెప్ట్ చేయాలా, ఇంకా ఆఫర్ ని చెయ్యాలా లేదా అనేది మనం ఆలోచిస్తున్నాము. కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, అంతే కదా. మంచి యుద్ధ విమానమే. ఆ F-35 అనేటువంటిది అమెరికా వాళ్ళు తయారు చేసిన ఆ యుద్ధ విమానానికి రష్యా వాళ్ళ దగ్గర Sukhoi 57 అని ఒకటి ఉంది. ఈ రెండు కంపేర్ చేసుకోవాలి మనం. F-35 నీకు తయారు చేసి ఇస్తారు, నువ్వు కొనుక్కోవాలి. 57I అనేటువంటిది వాళ్ళు నీకు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు, తయారు చేసినవి కొన్ని మనకి ఇస్తారు, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం ఇండియాలో బెంగళూరులో ఉన్న HAL తయారు చేసుకోవచ్చు. కానీ ట్రంప్ గారు విషయంలో ఆయన తయారు చేసి మనకి ఇస్తాడు, మనం కొనుక్కోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే ఏంటి, డ్రాయింగ్స్, డిజైన్స్, స్పేర్ పార్ట్స్ ఎట్సెట్రా ఏమీ ఇవ్వరు. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సిందే. రేపు ఏదైనా చిన్న నట్టు బోల్ట్ కనుక పోయింది అంటే అవసరం వచ్చినప్పుడు ఆ $10 నట్టుని $1000 అన్నగా నువ్వు చచ్చినట్టు కొనుక్కోవాలి. అమెరికా వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు అలాగే ఉంటుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వాళ్ళు చేయరు. కానీ మనం రష్యా వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటిది
అంతే కదా. వాళ్ళు టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఒక క్వార్టర్ని మేము మీకు ఇస్తాము, మిగిలినటువంటి మీరే తయారు చేసుకోండి అంటారు. ఇప్పటి నుంచి కాదు, ఇది 40 ఏళ్ళ నుంచి మనకు అంతే. ఓకే, అది అది వాళ్ళ మిక్స్ ఉంటాయి, మిక్స్ సిరీస్ అని ఉంటది. ఎందుకు అమెరికా మాత్రమే ఎందుకు టెక్నాలజీ ఇవ్వదు? ఎవరు వాళ్ళు అంతే, నా పాలసీ అది అంటారు. ఎవరున్నా అంతేనా అధ్యక్షుడిగా? అంతే. బైడెన్ ఉన్నా, ట్రంప్ ఉన్నా, జాన్ ఎఫ్ కెనడీ ఉన్నా, జిమ్మీ కార్టర్ ఉన్నా, ఒబామా ఉన్నా, ఎవరున్నా సరే వాళ్ళు అంతే. మేము తయారు చేసి మీకు ఇస్తామో కొనుక్కోండి అంతే. అందులో ఇప్పుడు ఏంటి, ఆ F-35 మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూస్తారట. ఆ మెయింటెనెన్స్ ఇంత అని చెప్పి చార్జ్ చేస్తారు. మళ్ళీ అది కూడా మనకే. అది కూడా మనకే. అది ఎంత ఉందో తెలిసినా నీకు? నువ్వు ఆ F-35 కానీ కొనాలంటే నీకు 100 రూపాయలు అవుతుంది అనుకో, అనుకుందాం, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. 10 సంవత్సరాల పాటు దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా 100 రూపాయలు అవుతుంది. అంటే నువ్వు దాన్ని 20 సంవత్సరాలు కనుక వాడుకుంటే 100 రూపాయలు ఏమో కొనడానికి అయ్యే ఖర్చు, 200 రూపాయలు ఏమో మెయింటెనెన్స్ ఖర్చు. అంతే కదా. దీన్ని ఒప్పుకుంటే మనకు లాభమా నష్టమా నువ్వు అడిగావుగా, డెఫినెట్ గా నష్టమే. ఓకే, ఇది F-35 వ్యవహారం. ట్రంప్ గారు చెప్పారు, మనం ఏమీ చెప్పలేదు, కొనొచ్చు కొనకపోవచ్చు. కానీ వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే, నువ్వు F-35 కొనాల్సిందే, కొనకపోతే చాలా ఉంటది వ్యవహారం. అంటే ఒక చిన్న బెదిరింపు కూడా ఉంటది అనమాట. ఓకే, మరి మోడీ గారు దీనికి ఒప్పుకున్నారా లేదా అంటే, మోడీ గారు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే మటుకు నాకు తెలిసినంత మటుకు అది ఇండియాకి డెఫినెట్ గా నష్టం. ఓకే, ఇది F-35 కి సంబంధించింది, రష్యా వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు రష్యా వాళ్ళది కూడాను 57 అని చెప్పి ఒకటి ఉంది, సుఖోయ్ 57 అంటారు దాన్ని. అవును సార్, సుఖోయ్ 57I అంటారు దాన్ని. ఐ అంటే ఏంటంటే ఇండియన్ వర్షన్. ఓకే, మన ఇష్టం వచ్చినట్టు దాన్ని మాడిఫై చేసుకోవచ్చు, వాళ్ళ సాంకేతిక సహకారంతో మాడిఫై చేసుకోవచ్చు. దాని స్పేర్ పార్ట్స్ మనమే తయారు చేస్తాము, ఇక్కడే తయారు చేస్తాము, అసెంబ్లీ చేసుకుంటాము, వాళ్ళ సహకారంతో చేస్తాము, వాళ్ళు బ్లూ ప్రింట్స్ కూడా మనకి ఇస్తారు. కానీ అమెరికా వాళ్ళు ఎవరు? అమెరికా వాళ్ళది ఎప్పుడు కూడా వ్యాపార నైజమే ఉంటుంది, కానీ సహకార నైజము అనేటువంటిది ఉండదు అన్న సంగతి ప్రతి భారతీయుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది F-35 కి సంబంధించినటువంటి వ్యవహారం. నెక్స్ట్ నీకు ఇంకేం కావాలి? ఇప్పుడు ఆయిల్ వీటికి సంబంధించి కూడాను ఇవి కూడా కొనుక్కోవాలి అంటున్నారు. ఏం సార్ ఈ కొనుక్కోవడం అంటే ఏంది? గ్యాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, మనం కొనుక్కోవాలంటారా? ఏం సార్ అసలు దీని పరిస్థితి ఏంది? దీని పరిస్థితి ఏమిటి అంటే సార్, మన ట్రంప్ గారు నీకు ఒక గొప్ప ఆఫర్ ఇస్తున్నాను, ఇది F-35 లా ఇచ్చినట్టు అనమాట. నువ్వు నా దగ్గర నుంచి ఆయిల్, గ్యాస్ కొనుక్కోవాలి. నువ్వు ఇప్పటిదాకా రష్యా నుంచి కూడా కొనుక్కున్నావు కదా, మామూలుగా నీ రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ కోసం అని చెప్పి నువ్వు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్ ఇట్లాంటి దేశాల నుంచి కొనుక్కుంటున్నారు కదా, మా దగ్గర కూడా ఆయిల్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రిచ్ కంట్రీస్లో అమెరికా కూడా ఒకటి. ఓకే, వాళ్ళకి షేల్ ఆయిల్ అని ఒక వెరైటీ ఆఫ్ ఆయిల్ కూడా ఉంటుంది. కొండల్లోనూ గుట్టల్లోనూ ఇప్పుడు మనకు ఉంటుంది సార్, ఇది గ్రాండ్ కెనియన్ లాంటి ప్లేసెస్లో ఆయిల్ దొరుకుతుంది వాళ్ళకి సార్. అది రాతిలో నుంచి తీస్తారనమాట, షేల్ ఆయిల్ అంటారు దాన్ని. ఓకే, అది కూడా ఉంది కాబట్టి నువ్వు ఆయిల్ కొనుక్కోవాలి అంటాడు ఆయన. అది కూడాను ఆఫర్ ఇచ్చాడు. కానీ F-35లో ఏంటంటే ఓన్లీ ఆఫర్ ఇచ్చాడు, మన చాయిస్ వదిలేశాడు. కానీ ఈ ఆయిల్ విషయంలోకి వచ్చేసరికి నువ్వు రష్యా వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నావు, వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నావు, నా దగ్గర ఎందుకు కొనుక్కోవు అన్నటువంటి టోన్లో చెప్పాడు ఆయన. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే రేట్ కనుక తీసుకుంటే $1 ఏమో 87 రూపాయలు సార్. ఆయిల్స్ అనేటువంటి వాటిలో మెయిన్గా 3 రకాల ఆయిల్స్ ఉంటాయి, ప్రజలకు తెలియాలి కాబట్టి. WTI అనేటువంటిది అమెరికా వాళ్ళ ఆయిల్. అంటే దాన్ని ఏమంటారంటే వెస్ట్ టెక్సాస్ ఆయిల్ అనమాట. అది ఓకే, WTI అంటారు, ఇంటర్మీడియరీ ఆయిల్ అనమాట, WTI ఆయిల్ అంటారు. ఓకే, దాని రేటు ఇవాళ ఎంత ఉందంటే అప్రాక్సిమేట్లీ $69 పర్ బ్యారెల్. ఓకే, ఒక్క బ్యారెల్ నువ్వు కనుక ప్రాసెస్ చేస్తే 159 లీటర్లు వస్తాయి. అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. ఓకే, అదేవిధంగా ఇంకో రకమైన ఆయిల్ ఏంటంటే బ్రంట్ ఆయిల్ అంటారు. అది $73 ఉంది పర్ బ్యారెల్. ఓకే, ఇది కాకుండా ఇంకా రకరకాల ఆయిల్స్ కూడా ఉంటాయి. ఈ ఆయిల్స్లో ఈ మురకంబ ఆయిల్ అని చెప్పి ఇంకో రకమైన ఆయిల్ ఉంటుంది. అది $76 ఉంటుంది. రేట్ అది ఎక్కువ. ఇక దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు అమెరికా వాళ్ళు మనకి ఇచ్చినటువంటిది ఆఫరు మనం కనుక యాక్సెప్ట్ కనుక చేస్తే, కాస్ట్ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే, అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటే మనకు రేట్ ఎక్కువైంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది అమర్ సార్.
పైప్ లైన్ ద్వారా కనుక మనకి గ్యాస్ కానీ ఆయిల్ కానీ కనుక వస్తే $1 మనకు వచ్చేస్తుంది పర్ బ్యారెల్. ఓకే, $1. నువ్వు అదే షిప్పులో వాటిలో కనుక తెప్పించుకుంటే ఖతార్ నుంచి కానీ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ నుంచి కనుక తెప్పించుకుంటే, అమెరికా నుంచి కనుక తెప్పించుకుంటే ఇంచుమించుగా నీకు $4-5 పడుతుంది పర్ బ్యారెల్. ఓకే, డాలర్లో చెప్తున్నా నేను అన్ని. నువ్వు అదే అమెరికా నుంచి కనుక తెప్పించుకుంటే ఇంచుమించుగా 12,000 కిలోమీటర్లు రావాలి. దాంతో అది ఏమవుతుందంటే $15 దాకా పోతుంది. ఓకే, ఈ ఆయిల్ ప్రైసెస్ అనేటువంటిది గంటకి మారిపోతుంటాయి. అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడాను నీకు అక్కడ ఈ ఆయిల్ ట్యాంకర్స్ అవైలబిలిటీ ఉండాలి. అవును, పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉంటాయి. ఆ ట్యాంకర్స్ అవైలబిలిటీ ఉండాలి. అక్కడ ప్రొడ్యూస్ కావాలి, దాన్ని లోడింగ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు బెర్త్ ఖాళీ ఉండాలి ఇక్కడ. అవును, బాంబేలో కానీ, విశాఖపట్నంలో కానీ, చెన్నైలో కానీ, కొచ్చిన్లో కానీ జనరల్గా డంప్ చేస్తారు. అక్కడ మనకు బెర్త్ ఖాళీ ఉండాలి. అక్కడ మళ్ళీ రిఫైనరీలో ప్రాసెసింగ్ జరగాలి. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సీక్వెన్షియల్గా జరిగే ఆపరేషన్స్. అది సామాన్య మానవుడికి కనుక తెలియాలంటే సార్, నీకు సౌదీ అరేబియా నుంచి కనుక కొనుక్కుంటే 1 లీటర్ పెట్రోల్ కానీ డీజిల్కి కానీ నీకు $2 పడింది అనుకో, $2 ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. నువ్వు అదే అమెరికా నుంచి కనుక తెప్పించుకుంటే నీకు $5 అవుద్ది. మరి దేవుడు కట్టాలా? నువ్వు నేనే కట్టాలి. అంతేగా. దీన్ని ఆసరాగా తీసుకొని మోడీ గారు ఏం చేస్తాడంటే ఇంకో $2 వేస్తాడు. దాని మీద మళ్ళీ సెస్ అంటాడు. ఆ డబ్బులన్నీ ఆయన ఉంచుకుంటాడో, రాష్ట్రాలకి ఏమి ఇవ్వడు. ఎప్పుడైతే మోడీ గారు ఈ రేటు పెంచాడో దాని మీద మన రేవంత్ రెడ్డి గారు పర్సంటేజ్ కదా, ఆయన 34% కదా. అక్కడ మోడీ గారు పెంచినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారికి ఆనందమే. అవును, ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి ఇంకా రేటు పెరుగుద్దిగా. నన్ను ఏం చేయమంటారండి, మోడీ గారు పెంచారండి అని ఏనంటాడు. ఆయన పెంచితే పెంచాడు, నువ్వు తగ్గించవచ్చు కదా అనేసి అంటే మరి మీకు పథకాలు ఎట్టండి, నేను ఫ్రీగా ఇచ్చేదంటాడు. మొత్తానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్రోల్ మీద, డీజిల్ మీద, బీరు మీద, బ్రాందీ మీద, సిగరెట్ల మీద విపరీతమైన ట్యాక్సులు వేసి జనాల్ని దోచుకోవడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. దీని గురించి మనం గట్టిగా మాట్లాడదాము అనేసి అంటే అర్బన్ నక్సలైటు, టెర్రరిస్టు, టుకుడే గ్యాంగ్, చోటే మోటే గ్యాంగ్, దేశ ద్రోహి, ఈ అన్నమాట దిక్కుమాల పదజాలాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే ముఖ్యమంత్రులు కూడా ఎవడు కూడా నోరెత్తి మాట్లాడడం. మరి కారణం ఏంటంటే మోడీ గారు పెంచితే వాళ్ళకి లాభం, అందుకని వీళ్ళు మాట్లాడరు. మధ్యలో ఏంది, నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు సంకరాగిపోతారు. మనమేమో గట్టిగా మాట్లాడదామంటేనేమో కేసులు పెడతారు. ఏం చేయాలంటావు ఈ పరిస్థితి? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అంతే కదా. అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కొని తీరవలసినదే అన్నటువంటి లెవెల్లో మాట్లాడాడు ట్రంప్ గారు. అది కన్నా చేస్తే మనకు చాలా నష్టం. ఓకే, ఇది రెండో పాయింట్. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? మరి మోడీ గారు అక్కడ ఏమైనా సంతకం పెట్టొచ్చారో మనకు తెలియదు. సంతకం పెట్టారంటే కూడా మన కొంప మునిగిందే. ఓకే, ఈ రకంగా కనుక పోతూ ఉంటే అమెరికా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తెప్పించుకున్నామంటే మనం అయిపోయామే. ఇంకెంతకంటే ఏం చెప్పమంటావు చెప్పు నన్ను? సౌదీ అరేబియా నుంచి తెప్పించుకుంటే లీటర్గా $2 పడితే, అదే అమెరికా నుంచి తెప్పించుకుంటే నీకు లీటర్గా $5 పడుతుంది. మరి లాభమా నష్టమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇది ఆయిల్కి సంబంధించిన వ్యవహారం. ఓకే, నెక్స్ట్ వీసాల టారిఫ్లు ఏం చెప్తారు సార్? వీసాలు వేరే, టారిఫ్లు వేరే. ఈ వీసాల విషయం వచ్చేసరికి ఏంటంటే ట్రంప్ గారు ప్రచారంలో ఉన్న దగ్గర నుంచి మొదలుపెట్టి మొట్టమొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసి ఆయన 5 వాటి మీద వేటి మీద అయితే సంతకం పెట్టాడో, లేదంటే ఒక 100 వాటి మీద సంతకాలు పెట్టాడు ఆయన. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు వాటిని. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఈ వీసాలకు సంబంధించింది కూడా ఒక వ్యవహారం. ఓకే, ఆయన దేశంలో ఉద్యోగాలు కల్పించుకోవడానికి, అమెరికా పౌరులకి ఉద్యోగాలు కల్పించుకోవడానికి, అమెరికాలో పరిశ్రమలు పెట్టించడానికి, అమెరికా వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని చూపించడానికి, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మీద కర్రపెత్తనం చేయడానికి అనుకో. ఆ కర్రపెత్తనం అనేటువంటిది అమెరికా వాళ్ళకు మొదటి నుంచి తగలబడింది. మనం ఏం చేయలేదు దానికి. ఈ వీసాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని మౌలికమైనటువంటి మార్పులు చేశాడు ఆయన. ఎవరైనా సరే H1 అంటే వీసాలు అంటే రకరకాల వీసాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం చేసాం. వీసా ABCDE అని, EB అని, EB5 అని, H1B అని రకరకాల వీసాలు ఉంటాయి. ఇక ఆ వీసాల సంగతి ఇంతకుముందు చేసాం కాబట్టి వదిలే. అవును, మనకు ప్రధానంగా ఉండేది ఏంటి అంటే H1B వీసాలు. అంటే నువ్వు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడ కంపెనీలో పనిచేస్తుంటే నీకు ఇచ్చే వీసా H1B వీసా. మన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా H1B వీసాల మీదనే ఉంటారు. ఓకే, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ H1B వీసాలు వచ్చేది మన ఇండియన్స్కే.
70-75% ఇండియన్స్కే వస్తాయి. ఓకే. అందులో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, డాక్టర్లకి, ఇంజనీర్లకే ఎక్కువ వస్తాయి. ఓకే. అంటే చార్టర్డ్ అకౌంట్స్ కూడా వస్తాయిలే, ఎందుకు ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకోవాలి కదా సార్. మెజారిటీ ఆఫ్ ద వీసాలన్నీ మనకే వస్తాయి. ఇంచుమించుగా 3-3.5 లక్షల వీసాలు అనేటువంటిది మనకే వస్తాయి. ఇప్పుడు ఆయన దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టాడు. ఓకే. మరి వీసాల గురించి మన వాళ్ళు ఏం చేశారంటే, ఒక రకంగా చెప్పాలంటే తప్పు మందే అబ్బా. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఓకే. నువ్వు దొంగతనంగా మెక్సికో పోయి, ఇంకో దేశం పోయి ఆ మెక్సికోలో నుంచి గోడలో నుంచి జంపు చేసి, గుర్రాలు ఎక్కి, గాడిదలు ఎక్కి, నదుల్లో నడిచి, ఎడారుల్లో నడిచి, గోడలు దూకి అమెరికాలోకి వెళ్తే ఎవడైనా ఊరుకుంటాడా? అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు బర్మా నుంచి కానీ, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ మనకు అస్సాం వచ్చి, అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చి, వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటే నువ్వేమనుకుంటావు చెప్పు సార్? మనం ఒప్పుకోంగా. అంతేగా. అదే ట్రంప్ అంటున్నాడు, తప్పే ఉంది అందులో. వీళ్ళందరూ పోవడం మూలంగా ఏమైందంటే అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. అందుకని చెప్పి ఆయన నేను స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు. తప్పు కానే కాదు. ఐ 100% సపోర్ట్ ట్రంప్ యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ ఈస్ కన్సర్న్. ఈ విషయంలో మటుకు నేను ట్రంప్ గారికి 100% సపోర్ట్ చేస్తాను. తప్పేం కాదు. మనకేం ప్రాబ్లం, ఆయనకి అదే ప్రాబ్లం ఉంది. మీరు నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా, లీగల్గా మీరు నా దేశంలోకి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. వీళ్ళు అలాంటి పనులు చేయనటువంటి వాళ్ళతోటి ఈ ప్రాబ్లం. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కాళ్ళకి, చేతులకి సంఖ్యలకేసి పంపించేశారు. ఓ ఇది అన్యాయం, మోడీ గారు ఏం చేస్తున్నారు, పంపించేశారంటాడు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది? పంపించిన విమానం ఏంటిది? మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అంటే మన వాళ్ళే విమానాలు పంపించి శుభ్రంగా వాళ్ళని పద్ధతిగా తీసుకొచ్చుకునేవాళ్ళం. మన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంటికి మా వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించేయండి, మేము తీసుకెళ్తా ఉన్నారు. కానీ మెక్సికో వాళ్ళు, వేరే కొన్ని దేశాల వాళ్ళు మేము ఒప్పుకున్నారు. మన వాళ్ళు ఒప్పుకున్నారు, మంచిదే కదా అది. అని పంపించడం అనేటువంటిది ఎలా పంపించారంటే C-17 అని ఒక విమానం ఉంటుంది వాళ్ళకి. ఆ C-17 ఏంటంటే సైన్యం వాడుతుంది అనమాట ఆ విమానాన్ని. ఓకే. దేనికి? వాళ్ళ వాహనాలు కానీ, మిలిటరీ పర్సనల్ కానీ, వాళ్ళ అంబులెన్స్లు కానివ్వండి, ఈవెన్ ట్యాంక్స్ కూడా పోతాయి బంద్లో. ఓకే. C-17 అంటారు దాన్ని. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా 6-7 ఉన్నాయి C-17లు. ఓకే. పెద్ద హ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట అది. ఓకే. రష్యా వాళ్ళకు కూడా అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి సుమా. AN-225 అని ఒక విమానం ఉంటది. AN-225 ఎంతనో అంటారు. AN అంటే మళ్ళీ ఇది ఏందనుకునేవు. ఎంతనో 225 అని, దానికి 6 ఇంజన్లు ఉంటాయి. హ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. పోయినసారి ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది ఆస్ట్రేలియా పోతూ ఆయిల్ నింపుకోవడానికి అని చెప్పి హైదరాబాద్ విమానాశ్రయంకి వచ్చింది. ఓకే. అది వస్తుందన్న సంగతి నాకు ముందే తెలిసి నేను వెళ్ళి అసలు విమానం ఎట్టుందో చూద్దామని పోయాను నేను. ఓకే. అసలు ఆ విమానాన్ని చూస్తే మన కళ్ళు తిరుగుతాయి అనమాట. బోయింగ్ 747 అనేటువంటిది చాలా పెద్ద విమానం. దానికి 3 ఇంతలు ఉంటుంది ఇది. ఓకే. హ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట అది. నువ్వు ఒక్క విషయం అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, మన 22 బోగీలు ఉండేటువంటి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉందనుకో, దాన్ని మొత్తాన్ని అందులో పెట్టించేయాలి. ఓకే. అంత పెద్ద విమానం అది AN-225. మన చంద్రబాబు నాయుడు గారికి ఆ AN-225 సంగతి తెలియలేదు కానీ, లేకపోతే అసలు అమరావతిలో AN-225 విమానాన్ని తయారు చేయడానికి వాళ్ళు వచ్చారు, నేను మాట్లాడారని చెప్పుండేవాడు. మన కర్మగాలి అది జరగల, మన అదృష్టం బాగుంటుంది జరగల, లేకపోతే అది కూడా చెప్పుండేవాడు. ఒలింపిక్ గేమ్స్ పెడతా అన్నాడుగా. 2018లో ఒలింపిక్ గేమ్స్ పెడతారు, గెలిచిన వాళ్ళకేమో నోబెల్ ప్రైజ్ ఇస్తా అన్నాడు. ఇంక ఇట్లాంటివన్నీ ఆయన చాలా చెప్తుంటాడు, వదిలి మధ్యలో ఆయన ప్రస్తావన ఎందుకు. అలాంటిది అలాంటి ఎయిర్ క్రాఫ్ట్లో పంపించారు సార్. అది అమృత్సర్లో దిగింది. వాళ్ళకి కాళ్ళకి చేతులకి బేడీలు వేశారు. ఎందుకు వేశారయ్యా బాబు అని అడిగితే వాళ్ళు చెప్పే లాజిక్ కూడా నిజంగా రీజనబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మన ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే అన్ని సీల్డ్గా ఉంటాయి కాబట్టి నీకు వైర్లు గీర్లు ఏం బయటికి కనపడవు. కానీ ఆ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో ఏంటంటే వైర్లు, కేబుల్స్ చాలా ఉంటాయి. ఓకే. ఈడెవడన్నా నేను మళ్ళీ ఇండియా వెళ్ళిపోతున్నాను, మొహం ఎత్తుకు బతకాలి, ఏమిటి సంగతి సంవత్సరాలు పుట్టుకి నేను పైన పట్టుకుని ఒక వైర్ లాగాడు అనుకో, ఏమైనా కావచ్చు. అందుకని బేడీలు వేసామండి అన్నారు వాళ్ళు. ఓకే. లాజికల్గా వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్గా. కానీ అలా వేసి పంపించడం అనేటువంటిది మటుకు అవమానకరమైనటువంటి విషయం. ప్లేన్లో ఉంచితే ఉంచావు, ప్లేన్లో నుంచి బయటికి దిగిన తర్వాత ఇమీడియట్గా తీసేస్తుంటే కొంతవరకు బెటర్గా ఉండేది. అలా కూడా చేయలేదు. మరి అది అవమానకరమైన విషయమేగా. మరి మన ప్రధానమంత్రి గారు దాన్ని ఖండించాలిగా. ఆయన ఖండించాల అంటే నువ్వు తల ఉంచుకున్నట్టే లెక్క. ఓకే. అవమానం కదా బాధ. నిజంగా అది బేడీలు ఎవరికి వేస్తారు? తప్పుడు పనులు చేసిన వాళ్ళకి బేడీలు వేస్తారు. ఇల్లే తప్పుడు పని చేసిన మాట వాస్తవమే. నువ్వు అక్కడ బేడీలు వేసావు, పంపించావు. ఇండియాలో ఎప్పుడైతే ప్లేన్ ల్యాండ్ అయిందో అమృత్సర్లో, ఇమీడియట్ గా బేడీలన్నీ తీసేయాలి. ఇక్కడ ఉంచడం అనేది అవమానమేగా. మరి మోడీ గారు ఏం మాట్లాడలేదు అనేసి అంటే ప్రతి భారతీయుడు కూడాను మనసు చివుక్కుమంటదా లేదా?
అంతేగా. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. ఎస్ సార్. వాళ్ళ లాజిక్ కూడా కరెక్టే పాపం. గబుక్కుని వాడికి కాళ్ళకి చేతులకి బేడీ లేకుండా వాడు టాయిలెట్లోకి వెళ్ళాడు అనుకో, అఫ్కోర్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి దాంట్లో టాయిలెట్స్ ఉండవు. కానీ ఒకసారి ఇవన్నీ లోడ్ చేస్తారు కదా, ఇవి మన ట్యాంకులు గింకులు లోడ్ చేసినప్పుడు ఆ సైనికులు కూడా లోడ్ చేస్తారు అందులోకి. మరి వాడికి టాయిలెట్ కావాలి కాబట్టి టాయిలెట్స్ కూడా ఉంటాయి. వాడు టాయిలెట్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అనుకో, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అంతే కదా. వైర్ ఏదైనా లాగేసాడు అనుకో, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అందుకని వేశారు. సో లాజిక్ ప్రకారం వాళ్ళ లాజిక్ కూడా కరెక్టే. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇండియాలో ల్యాండ్ అయిన తర్వాత తీసేస్తుంటే బాగుండేది. మోడీ గారు ఆ సంగతి కనుక చెప్తే నేను నిజంగా సంతోషించేవాడిని. ఆయన ఆ సంగతి చెప్పలేదు. ఇల్లీగల్ గా వెళ్ళడం అనేటువంటి మటుకు డెఫినెట్ గా తప్పే. మీరు చక్కగా చదువుకోండి, అమెరికా వెళ్ళండి, ఫీజులు కట్టండి, చదువుకోండి, హాస్టల్లో ఉండండి. హాస్టల్లో కనుక ఉన్నట్లయితే మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకునే పని అయితే ఆ ఖర్చు భరాయించడానికి మీరు సిద్ధపడండి. క్యాంపస్లో మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే మంచి మంచి యూనివర్సిటీస్ ఉంటాయి కదా, MIT, కాలిఫోర్నియా, కొలంబియా, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీస్లో ప్రొఫెసర్లు ఉంటారు. వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ మీద ఉంటారు, పొద్దుస్తమానం రీసెర్చ్ మీదనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు నిజంగా పాఠాలు చెప్పేది 1 గంట 1.5 గంట ఉంటుంది అంతే. మిగిలిన టైం అంతా రీసెర్చ్లో ఉంటారు వాళ్ళు. మంచి ఫండింగ్ వస్తుంది వాళ్ళకి, గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఇండస్ట్రీస్ కూడా ఇస్తారు. ఈ స్టూడెంట్స్ చేత ఏం చేస్తారంటే వాడు చేసిన పరిశోధనకు సంబంధించిన పేపర్లన్నీ రాయిస్తారు. రాయించేదని వీళ్ళకి డబ్బులు పే చేస్తారు. సో గంటకి $25 లేదంటే ఇదిగో ఈ పేపర్ రాసినందుకు నీకు $250 ఇస్తారు. అలాంటి అవకాశాలు కనుకుంటే మీరు వెళ్ళండి, తప్పులేదు. కానీ ఇల్లీగల్గా వెళితే ట్రంప్ గారు పంపించారు అంటే ట్రంప్ గారిది తప్పు కానే కాదు, మందే తప్పు. నీకు అక్కడ అమెరికాలో ఏంటంటే ఇంచుమించుగా 2500 యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క టర్మ్కి అంటే 6 మంత్స్కి $3000 దగ్గర నుంచి ఫీజులు ఉంటాయి. నీకు అదే కనుక ఏ MITలోనో లేకపోతే హార్వర్డ్లోనో చదవాలంటే అది ఒక్కొక్క సెమిస్టర్కి $50,000 ఉంటాయి. మనం అంత ఖర్చు పెట్టుకోలేనప్పుడు మనం అక్కడికి వెళ్ళకూడదు. మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడాను 2nd క్లాసు 3rd క్లాసు యూనివర్సిటీస్ అనమాట. ఇది సౌత్ డకోటా, నార్త్ డకోటా అలాంటివి ఉంటాయి. పేర్లు చెప్తే బాగుండదని నేను చెప్పడం లేదు. ఈ సౌత్ డకోటా, నార్త్ డకోటా యూనివర్సిటీస్కి నేను కూడా ఒక టీచింగ్ చేశాను కూడా చెప్తున్నాను MBA స్టూడెంట్స్కి. అందుకని 2 చెప్తున్నాను. అవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియాలో ఉండే 3rd క్లాస్ ఇంజనీరింగ్ కాలేజీలు అనుకో సార్, అట్లాంటివి ఉంటాయి. అలాంటి వాటికి పోవడం అంత బుద్ధి తక్కువ పని లేదు. ఈ పర్టికులర్ విషయంలో వీసాల విషయంలో మటుకు ట్రంప్ గారు తీసుకునే నిర్ణయము ఆయన దేశానికి ఉపయోగపడేటువంటి నిర్ణయము. అదే నిర్ణయం మనం కూడా చేస్తాం. మరి మనం చేస్తేనేమో కరెక్ట్ అన్న, ఆయన చేస్తే తప్పెట్టవుద్ది. అంతేగా, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ కదా. అంతే కదా. సో ఈ విషయంలో మటుకు ట్రంప్ను మనం విభేదించడానికి వీల్లేదు. ఇది వీసాలకు సంబంధించి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే మన వాళ్ళు కుర్రోడు ఇండియాలో పెళ్లి చేసుకుంటాడు, అమెరికా వెళ్తాడు. వాళ్ళ చట్ట ప్రకారం ఏంటంటే అమెరికాలో కానీ పిల్లోడు కానీ పిల్ల కానీ పుట్టిందంటే బై డిఫాల్ట్ వాళ్ళకి పౌర హక్కు వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడ పౌరులు అయిపోతారు. పేరెంట్స్ ఇద్దరేమో గ్రీన్ కార్డు మీదనో H1B వీసా మీదనో ఉంటారు. ఇంకో పుట్టిన పిల్లలకి మనకు పౌరసత్వం వచ్చేస్తుంది. అవును, దాన్ని కూడాను ఇప్పుడు ట్రంప్ గారు రిస్ట్రిక్ట్ చేశారు. ఏ మాత్రము తప్పులేదు. ఇప్పటికైనా నేను మన పిల్లలకి చెప్పేది ఏంటంటే మీరు లీగల్గా చక్కగా పేపర్లన్నీ తీసుకొని వెళ్ళండి. ఏ TCSలోనో, మహేంద్రాలోనో, ఇన్ఫోసిస్లోనో ఎంప్లాయీ కింద జాయిన్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏదైనా కనుక అమెరికాలో కనుక ఉంటే వాళ్ళే H1B వీసా అరేంజ్ చేస్తారు కాబట్టి మీరు వెళ్ళండి. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఇల్లీగల్గా వెళ్ళడానికి కనుక ప్రయత్నించారంటే ప్రాబ్లం. మీరు స్టూడెంట్ వీసా మీద పోయినప్పుడు ఎక్కడన్నా పని చేశారంటే మటుకు మిమ్మల్ని పట్టుకొని జైల్లో పెట్టడం గ్యారంటీ. అది అందుకని ఈ డాలర్ల భ్రమలని మర్చిపోండి. ఇల్లీగల్గా చేయడం అనేది ఎప్పుడైనా తప్పే. ఇది వీసాలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ టారిఫ్లకు సంబంధించి ఏం చెప్తారు సార్? టారిఫ్లు ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పే కదా నీకు, ట్రంప్ అనేటువంటి వ్యక్తి కట్ త్రోట్ బిజినెస్ పర్సనాలిటీ. ఏదైనా సరే ఆయన వ్యాపార దృక్పథంతో చూస్తాడు. ఈ టారిఫ్లు ఆయన ఎందుకు వేస్తున్నాడంటే అది చైనా వాళ్ళ మీదేమో 60% అని కొన్నిటికి, 25% అని కొన్నిటికి, కెనడా వాళ్ళకు కూడా 25% అని. నువ్వు ఏ దేశం నుంచి అయినా సరే అమెరికాలోకి వస్తువు వచ్చిందంటే నేను టారిఫ్ వేస్తాను అంటే మనం కనుక కస్టమ్స్ డ్యూటీ వేస్తాం కదా, అలాగే ఆయన కూడా వేస్తున్నాడు. మరి మనం ఎలాగైతే వేస్తున్నాం ఆయన కూడా అలాగే వేస్తాడు. తప్పే ఉంది అందులో. అలా టారిఫ్లు వేస్తా అన్నాడు ఆయన. కెనడా వాళ్ళు అయితే నువ్వు కనుక టారిఫ్ వేస్తే మేము కూడా వేస్తా ఉన్నారు. అందుకని ఆయన దానికి పేరు ఏం పెట్టాడంటే రెసిప్రోకల్ టారిఫ్ అని పేరు పెట్టాడు. అంటే నువ్వేస్తే నేను వేస్తా, నేను వేస్తాను, నువ్వేం చేస్తావు నీ ఇష్టం. సో టారిఫ్ వేస్తాను అని అనడం కూడా తప్పలేదు.
అందుకని చెప్పి ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడాను కేవలము తన అమెరికాని మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని అనిపించుకోవడానికి, మన దేశంలో పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడానికి, మన దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవడానికి చేసినటువంటి పనే కాబట్టి మనం కూడా దాన్ని సమర్థించవచ్చు. పార్షియల్గా సమర్థించవచ్చు, ఫుల్గా కాదు. ఓకే. ఈయన మోడీ గారు ఏం చేశారంటే అమెరికా వెళ్ళడానికి ముందే బడ్జెట్లోనే అక్కడి నుంచి మనం ఏదైతే దిగుమతి చేస్తున్నామో అదే ఒక మోటార్ సైకిల్ ఒకటి ఉంది కదా, 1500 HP మోటార్ సైకిల్. అవును. అలాంటి మోటార్ సైకిల్ మీద కూడా అంతకుముందు 125% టారిఫ్ ఉంటే దాన్ని 70% 50% తగ్గించేశాడు. ఆ విధంగా కొన్ని ప్రావిన్స్లు తగ్గించాడు. దేనికోసం బాబు అంటే ఏదో కాస్త చేద్దాంలే ట్రంప్ గారికి అన్నాడు ఉద్దేశంతో అనమాట. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నేను మాకు మంచి మిత్రుడు అంటే ఈయన ఏ సంగతి మాట్లాడలేదు కదా, ఆయన ఎగోయిజం ఫీల్ అయి ఉంటాడు. ఓకే. అయినా కానీ దాన్ని కొంచెము ఏదో ఒళ్ళు కాల్చి బర్ణాలు రాయడం అంటారు సార్, అలాగే టారిఫ్లు తగ్గించాడు. ఏ ఉద్దేశంతో చేశాడంటే నేను ఈ విధంగా కనుక చేస్తే అక్కడికి కనుక వెళితే నేను అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువుల మీద టారిఫ్ వేయడు అన్న ఉద్దేశంతో ఈయన ముందే చేశాడు. కానీ ఆయన ఎవరు అక్కడ ఉందే ట్రంప్, అంతే కదా, కట్ త్రోట్ బిజినెస్ మ్యాన్. ఎందుకు ఒప్పుకుంటాడు? చూశారులే పో అన్నాడు. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎంత కొంత టారిఫ్ వేయడం మటుకు గ్యారంటీ. ఇది టారిఫ్లకు సంబంధించింది. మనకు ఒక్కడికే కాదు, ప్రపంచం అన్ని దేశాలకు వేసాడు. కెనడా వాళ్ళు ఏమన్నారు, నువ్వు కనుక 25% వేస్తే మేము 100% వేస్తా ఉన్నారు, నువ్వు 100% వేస్తే మేము 200% వేస్తా ఉన్నారు. అది చైనా వాళ్ళ మీద కూడా వేస్తా అన్నాడుగా. కానీ యాపిల్ ఫోన్ కానీ ఇంకోటి కానీ మొత్తం కూడాను ఇన్వెన్షన్ చేయడం అనేటువంటిది, కనుక్కోవడం అనేటువంటిది ఏమో అమెరికాలో జరుగుతుంది, తయారు చేయడం అనేటువంటిది ఏమో చైనాలో జరుగుతుంది. చైనాలో కూడా 100% తయారవుతుందంటే కాదు, అందులో అవసరమైన చిప్స్ అనేటువంటిది మళ్ళీ తైవాన్ నుంచి తెప్పించుకుంటారు వాళ్ళు. ఈ 3 దేశాలు లింక్ అయ్యాయిగా. సరే, మళ్ళీ చైనా వాడికి తైవాన్ వాడికి గొడవ అనుకో, ఈ మధ్య వాళ్ళ కేబుల్స్ కూడా తెంపేశారంటే వాళ్ళది. ఇంక మళ్ళీ దాని గురించి ఆ గోళాల గురించి చెప్పాలంటే మళ్ళీ ఇంకొక 1 hour పడుతుంది. అసలు ఈ సముద్ర గర్భంలో కేబుల్ వేయడం ఏంటి సంగతి సమాచారం అంటే మళ్ళీ అదొక సంగతి సమాచారం. కాబట్టి దీని సంగతి సమాచారం కనుక చెప్పాలంటే ఇంతవరకు ఆపేద్దాం. టారిఫ్స్ నేను వేస్తాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఎవరి దగ్గర నుంచి నా దేశంలోకి వచ్చినా సరే నేను టారిఫ్ వేస్తాను. అది 10% నుంచి 200% వరకు కావచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆయన దేశం కోసం ఆయన నిర్ణయం తీసుకున్నాడు, కాదనడానికి మనం ఎవరు? అంతే కదా, మనం ఎడులేదైంది టారిఫ్. మీకు తెలియకపోవచ్చు, 30-35 సంవత్సరాల కింద మెర్సిడీస్ బెంజ్ కారు కనుక కొనుక్కుంటే ఇండియా కనుక వస్తే 125% టారిఫ్ పడేది. ఓకే. ఈ సందర్భంగా నేను ఇంకో విషయం కూడా చెప్తా, ప్రజలకు ఈజీగా అర్థం కావాలి కాబట్టి. జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తెలుసుగా మీకు? గుణపాటి వెంకట కృష్ణారెడ్డి గారు తాజ్ కృష్ణ హోటల్ ఇవన్నీ కట్టినాయంట ఆయన. పెద్ద కాంట్రాక్టర్. నాగార్జున సార్ కాంట్రాక్ట్ చేసినప్పుడు నుంచి కూడా ఉన్నాడు, డబ్బులు సంపాదించుకున్నారు. ఆయన తెక్కవరపు సుబ్బరామిరెడ్డి గారు ప్లస్ సీనయ్య అని కంపెనీ 3 రూపాయలకి 4 రూపాయలకి గజం హైదరాబాద్ లో డబ్బులు సంపాదించి గజం 3 రూపాయలకి 4 రూపాయలకు కూడా కొనుక్కున్నారు వాళ్ళు. బ్రహ్మాండ కంపెనీలో ఉన్నప్పుడు ఆ హోటల్ కడతా ఉన్నారు, మేము ఆడిట్కి కూడా వెళ్ళేవాళ్ళమే. ఆ విధంగా డబ్బులు సంపాదించుకున్నారు, కొనుక్కున్నారు ఆస్తులు, దానికి ఏమి తప్పేం లేదు. ఆయన మెర్సిడీస్ బెంజ్ కొన్నాడు. నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. అది రాయల్ బ్లూ కలర్ ఉంటది, మెర్సిడీస్ బెంజ్ అనమాట అది. ఆయన స్విట్జర్లాండ్ పోయి స్విట్జర్లాండ్ లో ఈ తలుపు చెక్కలు ఇవి తయారు చేయడానికి టెక్నాలజీ అంతా కూడా మాట్లాడుకొని వచ్చేటప్పుడు జర్మనీ పోయి ఆ కారు కొనుక్కొని షిప్ లో కూర్చొని వచ్చాడు ఆయన. మెర్సిడీస్ బెంజ్ 330D అంటారు దాన్ని. ఫస్ట్ మెర్సిడీస్ బెంజ్ అబ్బా, హైదరాబాద్ సిటీలో ఫస్ట్ మెర్సిడీస్ బెంజ్ ఎవరు కొన్నారో తెలుసా? ప్రజలకు తెలియాలి కూడా చెప్తా. ఫస్ట్ మెర్సిడీస్ బెంజ్ కొన్నది చెన్నారెడ్డి గారు. యాపిల్ గ్రీన్ అని అది కలర్ అనమాట. అది కూడా మెర్సిడీస్ బెంజ్. అదే హైదరాబాద్ లో ఫస్ట్ మెర్సిడీస్ బెంజ్ గవర్నమెంట్ తరఫున కొన్నారు. దాని తర్వాత ఈయన కొన్నాడు. దీని తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మంది మెర్సిడీస్ బెంజ్లు కొంటున్నారు అనుకో, అది పెద్ద ఇదేం కాదు, ఎందుకంటే ఇండియాలో కేసీడీ కండిషన్ లో వస్తున్నాయి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి. ఇట్లాంటి వాటి మీద టారిఫ్ వేయడం తప్పలేదుగా. అప్పుడు కూడా మనం టారిఫ్ వేసాంగా, ఇప్పుడు కూడా వేస్తున్నాగా. మొన్ననేగా నువ్వు టారిఫ్ తగ్గించావు, మోడీని కాస్త బైడెన్ సంతృప్తిపరచడానికి కదా నువ్వు చేశావు. మన ఇండియాలో వస్తే మనం టారిఫ్ వేస్తున్నాము, అది కరెక్ట్ అయిందంటే మరి మోడీగా ట్రంప్ గారు టారిఫ్ వేయడం తప్పులేదుగా. అంతేగా. ఆ విషయంలో కూడా మనం ఆయన కొంతవరకు సమర్థించవచ్చు. కానీ మరీ పేద దేశాలు ఉంటాయి చూసావు, ఈ పేద దేశాల నుంచి వచ్చినటువంటి వస్తువుల మీద కూడా టారిఫ్ ఏదైతే వేస్తున్నాడో దాన్ని మటుకు మనం సమర్థించకూడదు. నేనెవడు చెప్పడానికి సమర్థించవచ్చో సమర్థించకూడదు అని నా మనసులో మాట చెప్పాను. కానీ దేశ అధ్యక్షుడు, ఆయన ఇష్టమయ్యా, ఆయన వేసుకుంటాడు. నువ్వు నేనెవరు అనడానికి? మీరు ఏదండి ట్రంప్ గారు అంటే ఇంటాడైంది, నన్ను కూడా జైల్లో పెడతారు, నువ్వెవడరా నాకు చెప్పడానికి అని.
ఇంకా మనలాంటి వాళ్ళు అంటే అసలు లెక్క ఉండదు అనుకో. మోడీ గారు ఏం దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఇది టారిఫ్లకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ డెఫిసిట్స్. ట్రేడ్ డెఫిసిట్ ఏంటంటే ఇప్పుడు అమెరికా వాళ్ళకి మనకి ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనం వాళ్ళకి ఎగుమతి చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ ఎగుమతి దిగుమతుల్లో ఏమైందంటే ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తా. ఒక 100 రూపాయల వస్తువు మనం అమెరికాకి పంపించాం. ఇవన్నీ కూడాను మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉంటాయి, బిలియన్స్ లో ఉంటాయి ఇవి. ఆ బిలియన్స్ మళ్ళీ దాని కన్వర్షన్ ఇవన్నీ ఎందుకు? రూపాయల్లో గనక ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మరి నేను అమెరికాకి సాఫ్ట్వేర్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ బ్రిటిష్ ల్యాబొరేటరీస్ లో చేసిన ఫార్మాస్యూటికల్స్ కానీ ఇట్లాంటి వస్తువులు మాత్రమే పంపిస్తాం. బట్టలు, ఫార్మాస్యూటికల్స్ ఇవే పంపిస్తాం, ఎలక్ట్రానిక్ వస్తువులు పంపిస్తాం. మనం 100 రూపాయలకు నేను అమెరికా పంపించాను అనుకో, నేను అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేది, దిగుమతి చేసుకునే వస్తువులు ఎంత ఉన్నాయంటే 50-55 రూపాయలు మాత్రమే ఉంటున్నాయి. అంటే ఏంటి, 100 రూపాయలకు పంపించాను, 55 రూపాయలకి తెచ్చుకున్నాను. ఆ మిగిలిన 45 రూపాయలు అమెరికా వాళ్ళు నాకు కట్టాలిగా, అంతే కదా, ట్రంప్ గారు నాకు కట్టాలి కదా. అది ట్రంప్ గారు అడిగింది. నీకు నాకు మధ్య 55 రూపాయలు 45 రూపాయల దాకా నేనే నీకు ఇవ్వాల్సి వస్తుంది, ఈ వ్యవహారాలు కుదరదు, నువ్వు నా దగ్గర నుంచి వస్తువులు కొనుక్కోవాల్సిందే. అది F-35 కొంటావా, ఆయిల్ కొంటావా, ఇంకొకటి కొంటావా, టెస్లా కార్లు కొంటావా, నీ ఇష్టం. ఇంత డెఫిసిట్ ఉండకూడదు నీకు నాకు మధ్యలో అన్నాడు ఆయన. నాకు తెలిసినంత వరకు ఇది కూడా తప్పు కాదేమో అనిపిస్తుంది. ఇది ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటాయప్పా సార్. అంటే అసలు $1 బిలియన్ అంటే ఎంత? ఇప్పుడు కరెంట్గా ఈరోజు డాలర్ రేట్ చూస్తే 87 రూపాయలు ఉంది అమర్ సార్. $1 బిలియన్ గుర్తుపెట్టుకోవాలి. $1 బిలియన్ అంటే 8,700 కోట్లు. $1 బిలియన్ రూపాయలకు మనం మారిస్తే 8,700 కోట్ల రూపాయలు అవుతుంది. ఓకే, అలాంటి డెఫిసిట్ అమెరికాకి మనకి మధ్య ఎంత ఉందంటే $45 బిలియన్ ఉంది. అంటే ఇప్పుడు 45 మల్టిప్లైడ్ విత్ 8,700 వేసుకో, అంతేగా. ఇది లెక్క. సామాన్య మానవుడికి సింపుల్ గా అర్థం కావడానికి నేను ఏం చెప్పానంటే 100 రూపాయలు మనం అమెరికాకి పంపించాము, వాళ్ళ దగ్గర నుంచి 55 రూపాయలకే కొన్నాము, మిగిలిన 45 రూపాయలు అనేటువంటిది ట్రేడ్ డెఫిసిట్. ఈ ట్రేడ్ డెఫిసిట్ ని మీరు తగ్గించాలి అని ట్రంప్ గారి అభిమతం. ఇది కూడా కొంతవరకు సమంజసమైనటువంటిది, ఒప్పుకోవాల్సిందే. కానీ మనకి మిగిలిన దేశాలతోటి ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది మనకి. అమెరికా వాళ్ళతో ఏమో ట్రేడ్ సర్ప్లస్ ఉంది, మిగిలినటువంటి దేశాలతోటి ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది మనకి. కానీ సోవియట్ రష్యా వాళ్ళతో కూడా ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది. ఓకే, అందుకని కదా 35% డిస్కౌంట్ తోటి ఇచ్చారుగా, ఆయిల్ ఇచ్చారు. మనం ఏం చేసాం, ఆ ఆయిల్ని శుభ్రంగా మనం ప్రాసెస్ చేసి చివరికి అమెరికా కానీ వేరే ప్రపంచ దేశాలకి ఎక్కువ రేటుకు అమ్ముకున్నాము, నీకు నాకు 10 రూపాయలు తగ్గి తెచ్చింది లేదు, అంతే కదా. సరే, ఇది మన దేశంలో ఉన్న దిక్కుమాలిన పాలిటిక్స్, ఆల్రెడీ నేను చెప్పే దాని గురించి, ఇంక మళ్ళీ ఎందుకు. ఇది ట్రేడ్ డెఫిసిట్ అంటే. ఓకే, నెక్స్ట్ టెర్రరిస్ట్ హ్యాండ్ ఓవర్ సంగతి ఏంటి సార్? టెర్రరిస్టులు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఇక్కడంతా కూడా టెర్రరిజం ఉంది, టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి గుర్తుపెట్టుకోవాలి. ఇది టెర్రరిజాన్ని అణచివేయడానికి కోసము మేము పాకిస్తాన్కి సహాయం చేస్తున్నాము అని ఇప్పటి నుంచి కాదు, కనీసం 30-35 ఏళ్ళ నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఓకే, టెర్రరిజాన్ని అణిచివేయడానికి అని పేరు పెట్టి. కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకు టెర్రరిజం తగ్గించడానికి కోసం చెప్పి $1 ఇవ్వాలా. ఓకే, ఆయుధాల రూపంలో ఇచ్చారు వాళ్ళకి కొనుక్కోమని. F-16 రూపంలో ఇచ్చారు. అంటే అది కూడా వ్యాపారమేగా, అంతేగా. సో మీకు ట్రంప్ గారు ఉన్నా, ఒబామా ఉన్నా, క్లింటన్ ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా ఎవరున్నా సరే అమెరికా ప్రభుత్వంలో ప్రెసిడెంట్ ఎవడైనా సరే వాళ్ళు వ్యాపార దృక్పథంతో ఉంటారు. దయా దాక్షిణ్యము కనికరము అనేటువంటిది ఉండదు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేకంగా యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. రష్యా వాళ్ళతోటైతే ఒక రకంగా ఉంటుంది, అమెరికా వాళ్ళతోటైతే 100% వ్యాపార దృక్పథమే ఉంటుంది. నేను ఇండియాకి ఈ వస్తువు ఇస్తే నాకేంటి అని మాత్రమే ఆలోచిస్తాడు. కానీ పాపం ఇండియా మనం మిత్ర దేశం కదా, ఓ 10 రూపాయలు తక్కువ ఇద్దామనే అని మనం సత్యం అనుకోరు. ఓకే, ఇది వాళ్ళ నైజం. అది ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా కానీ అంతే. అది మనం ట్రంప్నే బ్లేమ్ చేయాల్సిన పని ఏం లేదు.
ఓకే. మిగిలిన వాళ్ళేమో ఎప్పుడు చెప్పలేదు దాని గురించి, కానీ వెనక చేశారు. కానీ ట్రంప్ గారు ఏంటంటే నిర్మోహమాటంగా చెప్పేశాడు, ఓకే. అంతే. నీకు నాకు మధ్య ట్రేడ్ డెఫిసిట్ ఉంది, మోడీ గారు మీకు లాభం ఎక్కువగా ఉంది, మీకు లాభాన్ని తగ్గించుకోవాల్సిందే అన్నాడు. తప్పులేదుగా, నాకైతే ఏం తప్పు అనిపించాల. 100% ట్రేడ్ డెఫిసిట్ లేకుండా చేయాలి అనేసి అంటే మరి దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది ఉంటారు. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకుండా వాడు రీసెర్చ్ చేయలేడు, సాఫ్ట్వేర్ తయారు చేయలేడు. అందుకని మనది ఎప్పుడు పై చెయ్యే ఉంటుంది. కానీ మరీ పై చెయ్యి ఉండవద్దు అనేటువంటిది ట్రంప్ గారి అభిమతం. ఇది కరెక్టే. ఓకే. ఇది ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించింది. అలాగే నువ్వు హ్యాండ్ ఓవర్ చేయడం అన్నావు కదా, ఒక టెర్రరిస్టు, ఇది మన బాంబేలో చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించిన ఒక టెర్రరిస్టు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను పోండి అన్నాడు. ఇది మంచిదే కదా. కానీ ఇదే బైడెన్ గారు, సారీ ట్రంప్ గారు, ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో వన్ ఫైన్ మార్నింగ్, ఐ థింక్ 31st ఆగస్ట్ అనుకుంటాను, అది కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు నాకు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెంబూతో పేడ సర్దేసుకొని వెళ్ళిపోయాడు. ఎట్టపోయాడు? అది కూడా తాలిబాన్స్కి హ్యాండ్ ఓవర్ చేసిపోయాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు తాలిబాన్స్కి మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. తాలిబాన్స్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషనే, కానీ మన ఇండియా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి, ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తున్నారు. తాలిబాన్స్ మనల్ని ఏం వండలేదు, మనం వాళ్ళని ఏం వండలేదు. ఇప్పటికి కూడా మన ఇండియా నుంచి వాళ్ళకి గోధుమలు, బియ్యము, షుగరు, కందిపప్పు, ఆయిల్స్ ఇట్లాంటివన్నీ పోతానే ఉంటాయి వాళ్ళు. వాళ్ళతోటి ఈ మధ్యకాలంలో ఎక్కడ మనకి ప్రాబ్లం లేదు. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. ఆయనేమో చెంబుతా పెడసారి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడో మీటింగ్ పెట్టేసి మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు ఆయన లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, 45వ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ని మనకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇది మనం ఆహ్వానించదగ్గ విషయమే. అంటే టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడంలో ఒక మంచి స్టెప్ తీసుకున్నాడని అర్థం. ఓకే. వాట్ అబౌట్ బ్రిక్స్ కరెన్సీ? ఇది కూడా ఇంపార్టెంట్ థింగే సార్. ఇప్పుడు ఈ బ్రిక్స్ నేషన్స్ అనేటువంటి వాళ్ళు కరెన్సీ తీసుకొద్దాము అని అనుకున్నారు. అంటే ఇది ఇప్పుడు యూరోప్లో ఉండేటువంటి 27-28 దేశాలు కలిసి యూరోని ఎలాగైతే తీసుకొచ్చారో ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా కలిసి, అంటే ఏంటి, భారత్, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, దెన్ యాజ్ వెల్ యాజ్ బ్రెజిల్, వీళ్ళందరూ కలిసి మనం ఇక మీద డాలర్ మీద ట్రాన్సాక్షన్స్ చేయొద్దు, ఓకే, ఏదైనా సరే బ్రిక్స్ కరెన్సీలోనే చేద్దాం, దీన్ని తీసుకొద్దామని చెప్పి అంటే ట్రంప్ గారు మీరు ఆ పనిగానే చేశారంటే మీ సంగతి ఏందో చూస్తా అని చెప్పి బెదిరించాడు. డాలర్ అనేటువంటిదే ఉండాలి, వేరే కరెన్సీ ఏదే ఉండడానికి వీల్లేదన్నారు. ఓకే. మనం దానికి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే ప్రపంచంలో ఇంచుమించుగా 35 దేశాలు మన రూపాయలను యాక్సెప్ట్ చేస్తున్నాయి. మీరు బ్యాంకాక్ కానీ సింగపూర్ కానీ కనుక వెళ్తే మీరు రూపాయలు ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఆ పొజిషన్లో కంఫర్టబుల్గానే ఉన్నాం. $600 బిలియన్ ఉన్నాయబ్బా మనకి రిజర్వ్స్. పివి నరసింహారావు గారి పుణ్యం. 1991-90లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన చెయ్యి కలిపి తీసుకొచ్చిన సంస్కరణల మూలకంగా ఇంకొక 15 రోజులు కలిస్తే మన దగ్గర డాలర్లు లేవు, $1 కూడా లేదు. ఓకే. మనం దిగుమతి చేసుకునే వాడి దేనికి మనం డబ్బులు కట్టలేము. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు $600 బిలియన్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి అంటే ఇది ఒకటే కాకుండా ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ కొనడం మొదలుపెట్టింది. ఇది మన దేశానికి మంచిదే. ఓకే. ఈ పరిస్థితి రావడానికి కారణము తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు చేతులెత్తి దండం పెట్టారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ తీసుకొచ్చింది కూడా ఆయనే. మన చంద్రబాబు నాయుడు ఏదో అదే అయిపోయిన డబ్బా కొట్టుకుంటాడు కానీ నేను తెచ్చాను పాడు పచ్చిబద్దలు స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు. ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అందుకని బ్రిక్స్ కరెన్సీని ఎలాగైనా సరే రానియకూడదు. ఒకవేళ వచ్చినాయంటే మీ మీద శాంక్షన్స్ విధిస్తాను. అది శాంక్షన్స్ విధించడం అంటే ఏంది, వాళ్ళకి క్యాట్సా అని చెప్పి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ఏంటంటే అమెరికాకి ఎవరన్నా శత్రువు కనుక అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాకి చైనా శత్రువు అనుకుందాం, నార్మల్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అదేగా. అలాంటి చైనాతోటి నువ్వు కనుక వ్యాపారం చేస్తే నువ్వు కూడా నాకు శత్రువే. ఓకే. అది ఆ క్యాట్సా చట్టం. నేను అమెరికా మీద శాంక్షన్స్ విధిస్తే నువ్వు కూడా విధించాల్సిందే. ఓకే. అది ఏ దేశమైనా కావచ్చు. అది దాని చట్టం. నేను దాన్ని ప్రయోగిస్తాను అని బెదిరిస్తున్నాడు. కానీ మన మోడీ గారు ఏంటంటే ఒకసారి అంత తొందరగా బెదిరేవాడు కాదు. కొన్నిసారి S-400 మిసైల్ సిస్టమ్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నప్పుడు చాలా బెదిరించారు మనల్ని, మీ సంగతి ఏందో తెలుస్తానని. సూసియార్లో పోన్నాము, కొనుక్కున్నాము. రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కున్నప్పుడు కూడా అలాగే బెదిరించారు. సూసియార్లో పోన్నాము, కొనుక్కున్నాము.
ఇలాగే గతంలో కూడా మనల్ని బెదిరించడం అంటూ జరిగితే మీరు ఇరాన్ దగ్గర నుంచి గ్యాస్ పైప్ లైన్ ద్వారా తెచ్చుకోవడానికి వీలు లేదన్నారు. ఇరాన్ దగ్గర నుంచి మనము గ్యాస్ అనేది పైప్ లైన్ లో ద్వారా తెచ్చుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ నీకు $6 కూడా పడదు, చాలా చీప్ గా వస్తుంది మనకి. వాళ్ళందరూ రూపాయలు ఇస్తే తీసుకునేవాళ్ళు, డాలర్లు కూడా కాదు పాపం ఇరాన్ వాళ్ళు. మంచి రిలేషన్ ఉండేది వాళ్ళకి మనకి, ఇప్పటి నుంచే కదలో గత 3000 సంవత్సరాల నుంచి ఉంది వాళ్ళకి మంచి రిలేషన్. ఈ మోడీ గారు ఏం చేశాడంటే ఎందుకు వచ్చిన బాధ ఈ అమెరికా వాళ్ళతో సరే చూద్దామని అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేశాం మనం, గ్యాస్ అನ್ನು ఆయిల్ కొనడం మానేశాం. దాన్ని అడ్డం పెట్టి ఈయన రేట్లు పెంచేశాడు. రేట్లు పెంచేసి ఆ పెంచిన దాంట్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఒక 10 పైసలు ఇచ్చాడంటే లేదు, శస్త్ర రూపంలో దాన్ని కూడా లాగేసి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఇది ప్రజలు అడగాలి. ఇది దీనికి సంబంధించిన వ్యవహారం, ఇది బ్రిక్స్కి సంబంధించిన వ్యవహారం. బట్ ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది. ఈ జియో పాలిటిక్స్ అంటారు, జియో పాలిటిక్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. అది ఇప్పుడు ఆయన ట్రంప్ గారు ఏంటంటే చైనా తోటి నాకు పడదాం అంటాడు, భారతదేశానికి చైనాకి పడదు కాబట్టి మన ఇద్దరం కలుగుతాం అంటాడు. కానీ మనము దీన్ని అర్థం పెట్టుకొని చైనా వాళ్ళతో రిలేషన్ అంతగా పాడు చేసుకోవాల్సిన పని లేదుగా. మన ఇంట్లో వాడి దోమల బ్యాట్ కూడా అన్నించి వస్తుంది. మనం తయారు చేసే మందుల్లో ఏపీఎస్ అంటారు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటారు. ఇది సల్ఫామిథాక్సోల్ ఇట్లాంటివన్నీ, ఇబోప్రోఫిన్ లాంటివన్నీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం వాళ్ళతో కాదనే పని అయితే వాళ్ళతో ఇబ్బంది కదా మనకి, ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతింటలా. అంతేగా. కానీ ట్రంప్ గారు ఏమంటాడు, అబ్బే ఇట్లాంటివన్నీ కుదరదు, నాకు ఎవడైతే శత్రు దేశం ఉన్నాడో ఆ శత్రు దేశంతో నువ్వు వ్యాపారం చేయడానికి వీల్లేదు అంటాడు. ఇది మన దేశానికి దెబ్బ. ఒకసారి ఒప్పుకోవాల్సి వస్తుంది, ఒకసారి ఒప్పుకోకుండా పోవాల్సి వస్తుంది. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇక మీదట మన దేశంలో ఎప్పుడైతే మోడీ గారు మనకు కావాల్సిన వస్తువులు మనమే తయారు చేసుకుందాం అనే ప్రోగ్రాం తీసుకొచ్చాడో, చక్కటి ప్రోగ్రాము, దానికే కట్టుబడి మనమే తయారు చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉండదుగా. అరే దోమల వేట కూడా చైనా దగ్గర నుంచా, వినాయకుడి విగ్రహాలు చైనా దగ్గర నుంచా, ఇంక చెప్పు దీపావళి మందులు కూడా చైనా దగ్గర నుంచి. ఎందుక మనం తయారు చేసుకోలేమేది, మనకి తమిళనాడు శివకాశిలో ఉండేది అంతా కూడా నయ్యగా. అవును సార్, మరి అక్కడే చేస్తే సరిపోద్ది. అక్కడ చేసేది ఏంది, మనకి ఇక్కడ గోదావరి జిల్లాలో కూడా తయారు చేస్తారు, కాకినాడ, రాజమండ్రి, తణుకు ఇక్కడ కూడాను దీపావళి మందులు తయారు చేస్తారు. అగ్గిపెట్టెలు తయారు చేసుకోలేమా, సిగరెట్ వెలిగించుకున్న లైటర్లు కూడా చైనా నుంచి ఎందుకు? అంతేగా. మోడీ గారు చెప్పడానికి అయితే మటుకు బ్రహ్మాండంగా చెప్తాడు, కానీ చేయడానికి వచ్చేసరికి ఏముండదు. చైనా వాళ్ళకి మనకి జరిగేటువంటి వ్యాపారంలో మనమే చైనా వాళ్ళకి డబ్బులు పే చేయాలి, కానీ అమెరికా వాళ్ళతోటి వాళ్ళు డబ్బులు మనకి పే చేయాలి. అంతే కదా. రష్యా వాళ్ళు వయా మీడియాగా ఉంటారు. ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ గ్యాస్ కొనుక్కుంటాను, రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాను బాబు అంటే నువ్వు కొనుక్కోవడానికి వీల్లేదన్నారు కదా. మరి తల ఉంచామా లేదా? ఇలాంటి వాటికి మనం తలగా ఉంచుకోకూడదు. సో ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి వ్యవహారం, డాలర్లకు సంబంధించిన వ్యవహారం. నెక్స్ట్ మోడీ గారి యుఎస్ఏ పర్యటనలో జరిగినటువంటి అంశాలు, వీటికి సంబంధించినవన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ ఈ మోడీ గారు వెళ్ళొచ్చిన తర్వాత కావచ్చు, లేదంటే ట్రంప్ గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 month దాటిపోయింది. ఈ 1 monthలో జరిగిన పరిణామాలకు సంబంధించి చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఎవరైనా యుఎస్ఏకి రావచ్చు, కానీ ఎవరొచ్చినా సరే $5 million పెట్టి గోల్డ్ కార్డు కొనుక్కోవాలి అనేటువంటిది ఒకటి ఆయన కొత్తగా రూల్ తీసుకొచ్చారు. ఏంది అసలు ఈ గోల్డ్ కార్డు ఏంది, దానికి $5 million కట్టడం ఏంది, ఏం సార్ అసలు నీ సంగతి? ఇది ఏంటంటే మీరు నా దేశానికి వచ్చి పౌరుడిగా స్థిరపడాలి అంటే ఈ గోల్డ్ కార్డుని కొనుక్కోండి. దీని కాస్ట్ ఎంత అంటే $5 million, అంటే అప్రాక్సిమేట్లీ 42 కోట్లు. 42 కోట్లు ఇచ్చి మీరు ఈ కార్డు కొనుక్కోండి అంటే దేశంలోకి డబ్బులు తీసుకురాని అంటున్నాడు ఆయన డాలర్స్ రూపంలో. నేను మీకు పౌరసత్వం ఇస్తా. గోల్డ్ కార్డు కొనుక్కుంటే ఈక్వల్ టు గ్రీన్ కార్డు అన్నట్టు. ఇంకా అంతే. గ్రీన్ కార్డ్ అంటే గ్రీన్ కార్డు కంటే ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఉన్నట్లు పౌరసత్వం కదా, సిటిజన్షిప్ కదా. అవును, మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో సిటిజన్షిప్ ఇచ్చేస్తా. ఓకే. ఈ $5 million అంటే 42 కోట్లు పెట్టి కొనుక్కోండి అని. ఇది ఆ గోల్డ్ కార్డుకి సంబంధించింది. ఓకే. అయితే ఇది ఏమైనా కొత్త ప్రతిపాదన అంటే కాదు సుమా. ఇంతకుముందు మనకి EB-5 అని ఒక టైప్ ఆఫ్ వీసా ఉండేది. ఓకే. ఆ వీసా కూడా ఇలాంటిదే. ఓకే. ఒకసారి గూగుల్ సెర్చ్లో ఎత్తుకోండి, దొరుకుతుంది మీకు. అప్పుడు దానికి ఎంత అంటే ఐ థింక్ ఒక $1,00,000 అనుకుంటాను. $1,00,000 $105,000 సంథింగ్ లైక్ దట్. ఓకే. ఇస్తే కనుక మీకు ఆ EB-5 అనేటువంటిది వీసా ఇస్తారు. దాని ప్రకారం నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్ వస్తుంది, గ్రీన్ కార్డ్ ద్వారా సిటిజన్షిప్ వస్తుంది. ఈయన కొత్తగా తీసుకొచ్చిందంటే ఏం కాదు, ఇంత ముందు ఉన్నాయంటే దాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు.
దానికి ఇప్పుడు గోల్డ్ కార్డ్ అని చెప్పి పేరు పెట్టి 42 కోట్లు కట్టండి అన్నాడు. ఓకే. అది సార్ ఉమ్. ఇది ఒక ఆఫరు. ఓకే. ఇది ఒక పని చేశాడు ఆయన. నెక్స్ట్ ఇంకా నాటోకి సంబంధించింది కూడా, నాటో దేశాలన్నీ కూడా డబ్బులు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన ఒకటి పెడుతున్నారు. ఎందుకని? ఎందుకంటే ఈ అమెరికాకి రష్యాకి ఉండేటువంటిది కోల్డ్ వార్ అంటారు వాళ్ళిద్దరి మధ్య. ఎప్పుడైతే సోవియట్ రష్యా 1990-91లో, ఇంతకుముందు మనకి ఆయన ఉండేవాడు కదా, పేరేంటో మర్చిపోయాను నేను, గార్బచేవ్ అనుకుంటాను. పుతిన్ కంటే ముందు గార్బచేవ్ ఉండేవాడు కదా. గార్బచేవ్ ఉన్నప్పుడు మొత్తం 15 దేశాల కింద విడిపోయింది. ఇది బెలారషియా అని, చిచీనియా అని, ఉజ్బెకిస్తాన్, కజాకిస్తాన్, తజాకిస్తాన్ అని విడిపోయారు కదా. అందులో అన్నిటికంటే పెద్ద భూభాగం ఇప్పటికి కూడా రష్యానే. విడిపోయిన తర్వాత ఏ దేశానికి ఆ దేశము వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషను, వాళ్ళ ఓన్ సైన్యము, సంగతి సమాచారం అన్నీ కూడాను ఉన్నాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు కాబట్టి ఈ యూరోప్లో ఉండేటువంటి 27-28 దేశాలు, 27-28 ఆల్మోస్ట్ 40 దేశాలు అనుకో, వీళ్ళందరికి కూడాను అమెరికా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళేంటి, సైన్యం మీద పెద్దగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఏదో ఆయుధాలు గీదాలు ఉండే కానీ ఏదో తుప్పుపడిన తుపాకీలు అవి, ఏదో సైన్యం ఉంది అంటే ఉంది అంతే, నామకే వస్తాయి. మా ఈ యూరోప్లో ఉండే దేశాల మీద ఎవరైనా కనుక వస్తే నేను వచ్చేస్తాను, మీకు చేస్తాను అన్నాడు. ఓకే. అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ నాటో సంబంధించిన దానికి అమెరికా సైన్యం చేతుల్లోనే ఉండేది. వాళ్ళ 7th ఫ్లీట్ కానివ్వండి, అదేవిధంగా ఆ దేశాలకు సంబంధించిన F-16, F-22, B-52 బాంబర్స్ కానివ్వండి, ఈ F-35 లాంటి యుద్ధ విమానాలు కానివ్వండి, అక్కడ మళ్ళీ వ్యాపారం. ఓకే. నేను ఇంతకుముందు కూడా చెప్పే కదా నీకు, అమెరికాలో ఎవడు ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ వ్యాపార దృక్పథమే ఉంటుంది. ఓకే. సహాయ సహకారాలు అందించడము, అయ్యో పాపం మనవాడే కదా అనేటువంటి నేచర్ ఉండనే ఉండదు. ఓకే. నువ్వు నాకేమిస్తావు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, పచ్చి తెలుగులో కనుక చెప్పాలంటే, నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వచ్చేటోడు నువ్వేం తెస్తావు, అది వాళ్ళ పాలసీ. ఓకే. ప్రపంచంలో ఏ దేశంతోనైనా అంతే, దయాదక్షిణలు అనేటివి ఉండవు. ఎందుకంటే అక్కడ ఆయుధాలు తయారు చేసే వాళ్ళు, ఫార్మాస్యూటికల్స్ తయారు చేసేవాళ్ళు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు పెద్ద గ్రూప్స్ అనమాట ఇవి. ఓకే. మనం ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ చాలా పెద్ద ఇది సంగతి సమాచారం, ఆయన చేతిలో బ్రీఫ్ కేసు ఉంటుందంట, ఆ బ్రీఫ్ కేసులో అణ్వాయుధాలకు సంబంధించిన కోడ్స్ ఉంటాయంట అని అనుకుంటాం, కానీ అది కరెక్టే కొంతవరకు, కాదని వాడు అనరు. కానీ ఆ బిజినెస్ పీపుల్ ఏది చెప్తే అమెరికన్ ప్రెసిడెంట్ అది వినాల్సిందే. ఓకే. నీకు ఈ మధ్య కాలంలో బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏది దానికి అంటే ఎలాన్ మస్కే. మరి ఆ వెనక ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా జ్యూస్, అమెరికన్స్ కూడా కాదు, ఓకే, జ్యూస్ అనమాట. అది జార్జ్ సోరోస్ కావచ్చు, బ్లాక్ రాక్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా జ్యూసే. ఓకే. అయితే ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది అనేసి అంటే, సత్యా నాదెండ్ల ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత, సీఈఓలు అయిన తర్వాత, మన వాళ్ళు కూడాను మంచి దానికే వచ్చారు, పొజిషన్లోకే వచ్చారు. సో అలా ఉంటుంది అమెరికా వ్యవహారం బ్యాక్గ్రౌండ్లో. ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది చేయాల్సిందే. పేరుకు మటుకు అమెరికన్ ప్రెసిడెంట్, ఓకే, అంతే. అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఇంతకుముందు వాళ్ళు వ్యాపారము చేశారు, వాళ్ళకి ఆయుధాలు అమ్మారు, పెద్ద సైన్యం అంటూ లేదు, మొత్తం వీళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, మీకు సైన్యం లేదు, పాడు పచ్చిపత్తులు ఏది లేదు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే చూడాల్సి వస్తుంది, మేము డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, మీకు భద్రత ఎందుకు కల్పించాలి, డబ్బులు కట్టు నువ్వు నాకు అన్నాడు. దాంతో ఇప్పుడు పాపం యూరోపియన్ కంట్రీస్కి గొంతులో ఎలక్కాబడ్డట్టు అయింది. ఓకే. ఎంత అడుగుతున్నాడో తెలుసా ఆయన, ఒక్కొక్కళ్ళు కనీసము 3% నుంచి 5% వరకు మీకు ఉండేటువంటి బడ్జెట్లో నాకు డబ్బులు ఇవ్వాలంటున్నాడు. ఓకే. 3% నుంచి 5% వరకు. ఇది లెక్కేసుకోండి, ఇంకా ఏ దేశానికి బడ్జెట్ ఎంత ఉంటుందో అందులో 3% ఉంటే ఎంత ఇవ్వాలో లెక్కేసుకోండి. నేను మీ భద్రత కోసం అని చెప్పి డబ్బులు ఖర్చు పెడుతున్నానయ్యా, నేను ఎందుకు ఖర్చు పెట్టాలా, నాటోలో సభ్యులు మీరు, నేను ఒక్కడే ఎందుకు పెట్టుకోవాలా, మీరు కూడా డబ్బులు కట్టండి అంటున్నాడు. ఓకే, అది పాలసీ. దీనికి యూరోప్ లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంతకాలం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనకు పెద్ద సైన్యం మీద పెట్టుబడి పెట్టే పని లేదు, రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకటి దగ్గర నుంచి ప్రాబ్లం వస్తే వాళ్ళు అమెరికా వాళ్ళు చూసుకుంటారులే, ఆహా భలే వేసుకున్నాం మనం వెళ్ళాను బుట్టలో అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే, చూశారులే మీ తెలివితేటలు నా దగ్గర పనికిరావు, నీ దాంట్లో నుంచి డబ్బులు కట్ట అన్నాడు.
ఉమ్, గొంతులో ఎలక్కాయ పడదు. ఉమ్, అంటే ఈ యూరోపియన్స్ ఏంటంటే అమెరికా వాడిని వాడక దొబ్బుదామని చెప్పి వీడు చూశారు. ఉమ్, ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు వాడుకున్నంత మటుకు చాలే బాబు, ఉమ్, ఈ పప్పులన్నీ కుదరవు, మీరు డబ్బులు కట్టాల్సిందే అన్నారు. ఓకే. సో దాంతో ఏమైంది, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు గొంతులో ఎలక్కాయ పడతాయి. ఉమ్, దానికి జర్మనీ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ చిన్నగా వ్యతిరేకత తీసుకొచ్చారు. ఉమ్, ఈ ఎందుకు వచ్చిన బాధ, ఎప్పటికైనా మన సైన్యం ఉంటూ మనకుంటే బెటర్ కదా ఉమ్, అన్న ఉద్దేశంతో ఉమ్, అన్ని దేశాల వాళ్ళు కూడా ఇప్పుడు ఉమ్, వాళ్ళ జీడిపిలో, ఉమ్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఉమ్, కనీసము 2.5% నుంచి 5% వరకు కేవలం సైన్యం కోసమే ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఓకే. ఇక ఇప్పుడు నేతలతో పనే ఉంటుంది, అంతేగా. అంతే కదా. ఉమ్, అప్పుడు బెనిఫిట్ ఎవరికి? ఆ దేశాలకి. అమెరికాకి నష్టం, ఉమ్, నాటోలో సభ్యత్వాలు పోతాయి, ఉమ్, యూరోపియన్స్కి ఏమో బటన్ ఎక్కువైద్ది, ఉమ్, రష్యా వాడు హ్యాపీ. ఉమ్, ఒక రకంగా నాటోని బ్రేక్ చేసినట్టేగా. అంతే కదా. నాటో బ్రేక్ అయిపోతే ఆటోమేటిక్గా యుఎస్కి బలం కూడా తగ్గిపోయినట్టు అంటారా? మరి అంతే కదా. మరి ఇదే మరి జియో పాలిటిక్స్ అంటే. ఉమ్, నేనేదో బ్రహ్మాండమైన పని చేశానని చెప్పి ట్రంప్ అనుకుంటే ఉమ్, చివరికి అది ఆయన పీకల మీదకి అవుతుంది ఒకసారి. అంతే కదా. ఇప్పుడు దాకా నువ్వు వాళ్ళ సైన్యానికి బదులు నీ సైన్యాన్ని పంపించి మెయింటైన్ చేశావు కాబట్టి వాళ్ళు నోరు ముసుగు కూర్చున్నారు, విన్నారు, బాగానే ఉంది, అబ్బో మేము బ్రహ్మాండమైన తెలియగల పని చేశామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఉమ్, కానీ ఇప్పుడు ఏం చేసిన పని మూలంగా ఏమైంది, అంతే కదా. వాళ్ళు సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటారు, ఇంక వీళ్ళ మీద డిపెండ్ కారుగా. అంతేగా. అప్పుడు మరి రష్యానికి బలం పుంజుకున్నట్టు అయిపోవట్లా. ఉమ్, అది సంగతి, అది ఓకే. నాటో సంగతి. ఉమ్, అది నెక్స్ట్. ఒక పక్క నాటో వాళ్ళకేమో డబ్బులు ఇవ్వాలంటున్నాడు, మరో పక్కేమో ప్రపంచ దేశాల నుంచి ఎవరు అమెరికాకి వచ్చినా సరే $5 మిలియన్ పెట్టి గోల్డ్ కార్డు కొనుక్కోవాలంటున్నాడు. కానీ ఇక్కడ పాకిస్తాన్కి వచ్చినప్పటికీ $485 మిలియన్ల ఎయిడ్ ఫర్ పాకిస్తాన్ ఖర్చు పెడుతున్నారు. ఏంటిది అసలు, దీని కథ ఏంటి? వ్యాపారం అండి, వ్యాపారం. 30 సంవత్సరాల కింద F-16 ఇచ్చావుగా, అవన్నీ ఓల్డ్ అయిపోయినాయిగా. మరి ఇప్పుడు వాటిని మెయింటైన్ చేయాలిగా. మరి మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలిగా. అందుకని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు కూడా దేనికి? ఇంజన్లలో కొనుక్కోవడానికి, గేర్ బాక్స్లు కొనడానికి, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవడానికి, ఇట్లాంటి వాటికి అనమాట. వ్యాపారమే మళ్ళీ అది కూడా. అసలే పాపం పాకిస్తాన్ వాళ్ళు అడుగు తినే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి $485 అనేటువంటిది యుఎస్ ఎయిడ్ కింద నీకు ఇస్తున్నాను అనేసి అంటే అది ఎవరికి పోతాయా డబ్బులు? చివరికి అల్టిమేట్గా అమెరికాలో ఉండేటువంటి ఆయుధాలు తయారు చేసే కంపెనీలకే పోయేది. ఓకే. మరి ఇది కూడా వ్యాపారమేగా. ట్రంప్ అంటే వ్యాపారం, అమెరికన్స్ అంటే ఒకటే. నా ఇంటికి వస్తే నాకేం చేస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, ఇంతే. ఈ రెండు ప్రిన్సిపల్సే ఉంటాయి. కానీ మోడీ గారు ఏదో $23 మిలియన్ల ఇచ్చాను, దాని వాల్యూ 180 కోట్లు మోడీ గారికి ఇచ్చేసాను అంటున్నారు. ఏం సార్ ఇది? 23 కాదు అసలే, ఇప్పుడు అది 21 మిలియన్ డాలర్సే. అది $21 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 180 కోట్లు. ఇది ప్రస్తావన ఎలా వచ్చిందంటే, మోడీ గారు అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత యుఎస్ ఎయిడ్ అని ఒకటి ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎయిడ్ అంటారు దాన్ని. ఓకే. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, 1960 నుంచి ఉంది. ఇది మన జాన్ ఎఫ్ కెనడీ గారు అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఉంది. ఓకే. అదేంటంటే ఆ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ బడ్జెట్లో నుంచి ఒక $100 తీసి పక్కన పెట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి, బాగా పేద దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఆకలి చావులతో అలమటించిపోయేటువంటి దేశాల కోసం ఇవ్వడానికి కోసం క్రియేట్ చేసినటువంటి ఫండ్ అది. దాని కిందనే PL 480 అని కూడా ఒకటి ఉంటుంది. ఆ PL 480 కిందనే పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఏది? F-16 కొనడానికి రూపాయి పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఏమో అమ్మారు. ఆ పాకిస్తాన్ వాడు ఏమో దాన్ని చూసుకొని, ఆహా నా దగ్గర F-16 ఉన్నాయా, వాంఛత్ నేను ఏమైనా చేస్తానని మన మీద కాలు దువ్వాడు. చివరికి ఇప్పుడు వాడి పరిస్థితి ఏమైంది? అడుక్కు తినే పరిస్థితికి వచ్చాడు. చివరికి వాళ్ళకి మనం కనుక నీళ్లు కనుక వదలకపోయి ఉంటే వాళ్ళకి పంటలు కూడా ఉండవు. అఫ్కోర్స్ అది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, దాని ప్రకారం మనం ఇవ్వాలనుకో, దట్ ఈస్ డిఫరెంట్ టాస్క్. అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. అది జీలము, రవి, సియాజ్, సప్లైజ్ నుంచి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ప్రకారం ఏంటంటే మనం కొంత వాటా నీళ్ళు అనేటువంటి వాళ్ళకి వదిలిపెట్టాలి. మనం అన్ని డ్యామ్స్ కనుక కట్టేసుకుని వాళ్ళకి నీళ్ళు పోవు. మనం డ్యాములు కడదామంటేనే అక్కడ పెద్ద పెద్ద కొండలు, పర్యావరణం దెబ్బతింటుంది. మనకుండే ప్రాబ్లం మనకుంది, వాళ్ళకుండే ప్రాబ్లం వాళ్ళకుంది. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కాబట్టి మనం గౌరవించాలి. అది PL 480 స్కీమ్. అది అట్లా ఉండేది. మేము చిన్నప్పుడు, అదే ఇప్పుడు యుఎస్ ఎయిడ్ అంటున్నావు కాబట్టి గుర్తుకొచ్చి చెప్తున్నాను నేను. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అమెరికా నుంచి ఉప్మారావు వచ్చేది. ఉప్మారావు అని ఆయిల్ పంపించేవాడు. అది కూడాను యుఎస్ ఎయిడ్ ప్రోగ్రామ్ కింద ఒక పార్టే. అన్ని దేశాలకు ఇచ్చినట్టు మనకు కూడా ఇచ్చారు. 1960 నుంచి ఉంది ఇది.
ఓకే. మేము చిన్నపిల్లలుగా స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఉప్మా చేసి పెట్టేవాళ్ళు. అది USAID ప్రోగ్రామే, మంచి ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇప్పుడు ఎట్ట తయారైందంటే రాను 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 కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పక్కదారి పెట్టింది. ఓకే. అందుకని జెలెన్స్కీ అంటున్నాను, ట్రంప్ గారు, ఎలాన్ మస్క్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇలాంటి అన్నిటి కూడా కట్ చేసేయాల్సిందే. మనం ఎందుకు ఇవ్వాలి? ఓకే. మన ప్రజలు కట్టినటువంటి పన్నుల్లో నుంచి వీళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు సావేదో వాళ్ళు వస్తారు, మనం ఎందుకు ఇవ్వాలా? పోనీ ఇచ్చినా కానీ సక్రమమైన మార్గాల్లో ఉపయోగించుకుంటున్నారంటే ఉపయోగించుకోవట్లా, కరప్షన్ ఎక్కువైపోయింది. ఓకే. అది పక్కదారులు పడుతుంది కాబట్టి మొత్తం కట్ చేయాలన్నాడు. కదా ఎలాన్ మస్క్ చెప్పింది అదే కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి డిపార్ట్మెంట్కి ఆయన హెడ్, ఆయన వివేక్ రామస్వామి ఇట్లాంటి వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు. అట్లనే మన తానా వాళ్ళు చేసిన దిక్కుమాలిన పనికన్ను ఇట్లాంటి వాటి అన్నిటికీ ఎంక్వైరీ కమిషన్ కూడా వేశారు. దానికి కూడా హెడ్ని ఎవరిని అపాయింట్ చేశారంటే మళ్ళీ ఇండియన్సే. ఆ తులసి అనే ఆమె ఎవరో ఒక ఉంది, ప్లస్ కాస్ట్ స్పెషల్ అని వాడిని అపాయింట్ చేశారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఇది మాట వరుసకి పేర్లు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను నేను. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ఈ ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే ఇలాంటివన్నీ కట్. ఓకే. ఎంత దాని విలువ? $2 ట్రిలియన్. $2 ట్రిలియన్ కట్ అన్నాడు. ఇదే విధంగా గవర్నమెంట్లో ఉండే ఎంప్లాయీస్ని కూడా చాలా మంది పని చేయట్లేదు, వాళ్ళని కూడా తీసేయాల్సిందేని అన్నాడు. ఓకే. దాంట్లో సేవింగ్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ $5 ట్రిలియన్. $2 ట్రిలియన్ ఇది, $5 ట్రిలియన్ అది. అదే గవర్నమెంట్ ఆఫ్ దిస్ థింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే దాని కింద ఎలాన్ మస్క్ గారు తీసుకొచ్చింది. ట్రంప్ గారు ఒప్పుకున్నాడు దానికి. ఓకే. ఎలక్షన్ ముందు కూడాను ఇంచుమించుగా $118 మిలియన్ మన మస్క్ గారు ఖర్చు పెట్టాడు, ప్రెసిడెంట్ కావడానికి కూడా ఖర్చు పెట్టాడు. ఒక్క అమెరికాలోనే కాదు అమర్ సార్, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకో, వ్యాపారస్తుడు అనేటువంటి వాడు తన వ్యాపార ప్రయోజనాల కోసం అని చెప్పి పొలిటీషియన్స్కి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది సర్వసాధారణం. ఓకే. ఇండియా దానికి ఎక్సెప్షన్ ఏం కాదు. వీళ్ళు ఏం చేశారంటే మోడీ గారు ఉన్నప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పి ట్రై చేశారు. సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టేశారు. ఇంచుమించుగా 16,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అందులో 9,000 కోట్ల రూపాయల దాకా బీజేపీకే వెళ్ళింది. ఇంచుమించుగా 900 కోట్ల రూపాయలు 1600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ వాళ్ళకి పోయింది. ఒక 170 కోట్ల సంథింగ్ లేదా వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం కూడా వచ్చినాయి. ఓకే. ఇది ప్రజలకు తెలియదు కదా చాలా మందికి. అది ఎలక్ట్రల్ బాండ్స్ సంగతి. మనం మెగా కృష్ణారెడ్డి గారే ఇంచుమించుగా 900 కోట్లు ఇచ్చాడు దానికి, ఎలక్ట్రల్ బాండ్స్ కి. అది ఎంత విచిత్రం అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పి పేరు పెట్టారు. దట్ ఈస్ నథింగ్ బట్ డొనేషన్ టు ద పొలిటికల్ పార్టీస్. ఎవడు ఇచ్చాడు అని చెప్పాల్సిన పని లేదంట. అది పెద్ద విచిత్రం. అది సుప్రీంకోర్టులో కేసు పెడితే ఈ వేషాలను ఏం కుదరవు, ఎవడు ఇచ్చాడో చెప్పండి అన్నారు. అప్పుడు లిస్టు బయటకు వచ్చింది. ఆ లిస్టులోనే ఎవడెవడు ఇచ్చాడు, ఆ డబ్బులు ఎవడెవడికి ఎంతెంత పోయిన సంగతి కూడా మనకు తెలిసింది, లేదా మనకు తెలియదు. ఓకే. అంతే కదా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నాడు, నేనే ₹1,00,000 డొనేషన్ ఇచ్చానండి అంటాను. ఎవరికి ఇచ్చామని అడుగుతాడా లేదా? అంతేగా. కానీ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కునే వాడు చెప్పాల్సిన అవసరం లేదంట. అది కొనడం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొనాలంట. ఇది ఇండియాలో వ్యవహారం. అక్కడ ట్రంప్ గారి వ్యవహారం ఏంటి? ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లాంటివి ఏంటి అంటూ ఏమి లేవు, కట్ అన్నాడు అంతే. ఓకే. ఈ USAID అనేటువంటిది కూడా అందులో ఒక భాగమే. దాని ప్రకారము ఫస్ట్ ఏమో USAID పక్కదారులు పడుతుంది కాబట్టి ఇక మీద దీన్ని కంట్రోల్ చేయాలి, ఇది ఒక వ్యవహారం. దాని తర్వాత ఏం చెప్పాడు ఆయన, ఈ USAID కింద చాలా దేశాలకి ఇచ్చినటువంటిది నిష్ప్రయోజనం అవుతుంది, పక్కదారులు పడుతుంది అని రెండో స్టేట్మెంట్ ఇచ్చాడు. మూడో స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే, నాకు అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి మిత్రుడు మోడీ గారికి 180 కోట్లు ఇచ్చారని చెప్పాడు. మరి 180 కోట్లు అనేటువంటిది ఇచ్చాడా లేదా అన్నటువంటిది ఆయన అయితే చెప్పేశాడు. అవును, ఇవ్వలేదు అని మోడీ గారు ఇంతవరకు చెప్పలా. అంటే మనం ఏమనుకోవాలి, తీసుకున్నాడు అనుకోవాలా, తీసుకోలేదు అనుకోవాలా, ట్రంప్ గారు అబద్ధం చెప్పారు అనుకోవాలా? ఆయనేమో అమెరికాకి ప్రెసిడెంటు, లేదండి మీరు ఎక్కడ ఇచ్చారండి నాకు, నా బ్యాంక్ అకౌంట్ చూసుకోండి అనేటువంటి ధైర్యం మోడీ గారికి లేదు. మన మోడీ గారి మీదే, మన దేశ ప్రధానమంత్రి మీద 140 కోట్లని రిప్రజెంట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద, 11వ సంవత్సరం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారి మీద 180 కోట్లు నేను ఇచ్చానని ట్రంప్ గారు చెప్తే ఇవ్వలేదు అని చెప్పి మోడీ గారు ఎందుకంటలేదు?
ఎస్ సార్. అనాలిగా. అంతేగా. మరి ఈ రోజు వరకు ఎందుకు అనలేదు ఆయన? అనలేదు అనేసి తీసుకున్నాడని అనుకుంటాం. ఓకే. అది ఎట్టా వస్తుంది నీకు? డాలర్స్లోనే వస్తుంది. డాలర్స్లో వచ్చినప్పుడు ఏంటంటే ఈవెన్ నీకు కానీ నాకు కానీ డాలర్స్లో కనుక విదేశాల దగ్గర నుంచి మనకు కానీ డబ్బులు కనుక వస్తే గిఫ్ట్ రూపంలోనో, డొనేషన్ రూపంలోనో, ఇంకొక రూపంలోనో ప్రేమ వాత్సల్యంతో గిఫ్ట్ రూపంలో కనుక వస్తే బ్యాంకుకి వస్తుంది. ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంకుకి, ఆ దేశం నుంచి ఈ దేశానికి వస్తుంది. దానికి స్విఫ్ట్ కోడ్ ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, నా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. స్విఫ్ట్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ ఉంటాయి, దానికి వస్తాయి. దానికి ఫారెన్ ఇన్వర్డ్ రిమిటెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఏంటది? ఫారెన్ ఇన్వర్డ్స్ రెమిటెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. నువ్వు బ్యాంక్ అకౌంట్ అడిగితే ఇస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా వాడు బై డిఫాల్ట్ వాడు రెడీ చేసి పెడతారు. నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు ఇస్తారు. ఓకే. మరి మోడీ గారికి 180 కోట్లు ఇచ్చాను నేను అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్తే మోడీ గారి దగ్గర ఆ సర్టిఫికేట్ ఉండాలిగా. అంతేగా. ఏ బ్యాంకులోకి అయితే వచ్చిందో ఆ బ్యాంకులో ఉండాలిగా. అంతేగా. అది ఆయన సేవింగ్స్ బ్యాంక్ వచ్చిందా ఇంకా దేనికి వచ్చిందో మనకు తెలియదు. జనరల్గా ఆయన కూడా మనలాగే ఇండివిజువలే కాబట్టి కరెంట్ అకౌంట్ ఉండదు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంటే ఉంటుంది. ఆయన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి వచ్చి ఉంటుందిగా. ఆర్బీఐ పుస్తకాల్లో కూడా అది రికార్డ్ అయి ఉంటుందిగా. అంతేగా. మరి ఆర్బీఐ వాళ్ళనే చెప్పాలిగా. అదే ఆర్బీఐలో ఇంతకుముందు గవర్నర్గా ఉన్నంటే ఆయన శక్తికాంత్ దాసు ఈ విషయం బయటికి రాగానే ఇమ్మీడియట్గా ఆయన ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో నెంబర్ 2 అయిపోయాడు. ఏ ప్రధానమంత్రికైనా సరే, ఈయనకే కాదు వేరే వాళ్ళకి కూడా, వాజ్పేయి గారికి కానీ మన్మోహన్ సింగ్ కానీ ఎవరైనా సరే పిఎం ఆఫీస్లో, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో సెక్రటరీ ఉంటాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ అనో, అడిషనల్ కాదనుకో, ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకో. వాళ్ళకి జీతాలు కూడా మామూలు జీతాలు ఉండవు, ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఐ థింక్ 90,000 రూపాయలు, ₹1,00,000 అనుకుంటాను నెలకు ఉంటుంది. ఓకే. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీ 1, ఇప్పుడు శక్తికాంత్ దాస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ 2 నరేంద్ర మోడీ గారికి. మామూలుగా ఒక్కళ్ళే ఉంటారు. ఈయన శక్తికాంత్ దాస్ కూడా పెట్టుకున్నాడు, రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన. మరి శక్తికాంత్ దాస్ గారికి తెలిసి ఉంటుందిగా. నరేంద్ర మోడీ గారు పొద్దున్న లేచింది మనం నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, నేను నాన్ కరప్ట్ అంటాడుగా. నాకు కూడా నమ్మకం ఉంది మోడీ గారికి. బై పర్సన్ మోడీ గారు కరప్ట్ కాదు, ఆయన డబ్బులు సంపాదించుకోవాలని కోరిక కూడా లేదు. కానీ మరి ఈ 180 కోట్ల సంగతి ఏంటి చెప్పాలిగా ఆయన. అంతేగా. ఆయన ఏ సంగతి కన్నా చెప్పకపోతే ఎవరికైనా అనుమానం వస్తుందా రాదా? అంతే కదా. ఆయన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ చూసినా తెలుస్తుంది. ఆయనే చెప్పాడు కదా ఇంతకుముందు, నాకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంటే కాదు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ కూడా ఉంది, నాకేదో 9 కోట్లనో 38 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 38 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉందని చెప్పాడుగా. చంద్రబాబు నాయుడు కూడా నాకు 900 కోట్ల రూపాయలు చిల్లర ఉందని చెప్పాడుగా. మరి మోడీ గారు కూడా నా ఆయన అకౌంట్లో ఎంత ఉందో చెప్పాడుగా. మరి దీని సంగతి ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజుల నుంచి? మొట్టమొదటిలో ఏమన్నారో తెలిసిన, ఇది జార్జ్ సిరోస్ ద్వారా వచ్చింది, యుఎస్ ఏడంతా కూడాను రాహుల్ గాంధీకే విడిపోయింది, కాంగ్రెస్ పార్టీకే విడిపోయింది అని చెప్పి నానా గోలా చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైము, సెకండ్ టైము ట్రంప్ గారు చెప్పినప్పుడు, ఎప్పుడైతే ట్రంప్ గారు 3వసారి ఈ 180 కోట్లు అనేటువంటిది నా మిత్రుడు మోడీకి ఇచ్చానని చెప్పాడో అప్పటి నుంచి బీజేపీ వాళ్ళు నోరు మూసేశారు. ఓకే. ఆయనే చెప్పాడుగా, మీరు నాకు ఇవ్వలేదు అని మోడీ ఖచ్చితంగా చెప్పాలి. లేదు మీరు ఇచ్చారంటున్నారు కాబట్టి ప్రూఫ్ మీ దగ్గర ఏముందో చూపించండి అన్నా ఈయన అడగాలి. మరి మోడీ గారు ఎందుకు అడగలేదు? పోనీ ఈయనకు అడిగేటువంటి ధైర్యం లేదు. 140 కోట్ల మంది ప్రజల యొక్క పరువు తీశాడు మోడీ గారు అనుకుందాం కదా, చెప్పు. ఈయనైనా చెప్పొచ్చుగా, నా అకౌంట్కి రాలేదండి నేను మోడీ గారు చెప్పొచ్చుగా. మరి ఎందుకు చెప్పడం లేదు? ఆయనేమో ఇచ్చానని చెప్పాడు, ఈయనేమో ఏ సంగతి మాట్లాడు. మధ్యలో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని అడుగుతారు. నేను కనుక ఏ సంగతి ఇదిగో ఇదిరా బాబు ఎఫ్ఐఆర్సీ అంటే ఇది సంగతి సమాచారం అని చెప్పాను, బో తెలిసిన చెప్పొచ్చేలే బాయ్. నువ్వు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. రే ముసలాడా నీకేం తెలుసురా, ఏం తెలుసు మాడుతున్నావు, మోడీ అంటే ఏందనుకుంటున్నావు? వాస్తవం అనేది ఏదైనా వాస్తవమే కదా. నా దేశ ప్రధాని మీద వేరే దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ అంత అభాండం వేశాడు అనేసి అంటే నా పరువు పోయిందా లేదా? సార్ మరి నా ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పాలిగా. ఎందుకు చెప్పడం లేదు మోడీ గారు? చెప్పి తీరాలి. ఎఫ్ఐఆర్సీ సర్టిఫికెట్ చూపించి తీరాలి. ఏ బ్యాంకుకి వచ్చిందో చెప్పాలి. నువ్వు అది రికార్డ్ అయిందా లేదా చెప్పాలి. మోడీ గారు నోరు తెరిచి చెప్పనంత కాలము మోడీ గారికి ఆ డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు ఏం చేశాడన్న సంగతి ఆయన చెప్పడం లేదు అనేసి అంటే ఆయన డబ్బులు తీసుకున్నాడని నేను అనుకుంటాను. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు నోరు తెరిచి మాట్లాడలేదు స్వామి. మామూలుగా బీజేపీ వాళ్ళు అమిత్ షా మీద కానీ బీజేపీ ప్రభుత్వం మీద కానీ మోడీ గారి మీద కానీ ఒక చిన్న కామెంట్ కానీ చేస్తే రెచ్చిపోయి మాట్లాడతారు. ఓకే, వాళ్ళకి ఐటీ సెల్ అవుతుంది. మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడి తీరాలిగా.
ఇది అంత తొందరగా పోయేటువంటి వ్యవహారం కాదు. అది ఇంకొకసారి మళ్ళీ ట్రంప్ గారు కూడాను సార్ ఇండియాలో ఈ విధంగా అనుకుంటున్నారో, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, 180 కోట్ల రూపాయలు $21 మిలియన్ నేను మోడీ గారికి ఇచ్చాను. మళ్ళీ ఇంకొకసారి బల్లగుద్ది ట్రంప్ గారు చెప్పినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని. ఓకే, ఇప్పటికైనా కొంపలంటికి పోయిందేం లేదు, వచ్చిందో రాదో మోడీ గారు చెప్తే సరిపోద్దిగా. నాకు రాలేదండి అన్నాడు అనుకో, ప్రూఫ్ అడుగుతారు, ప్రూఫ్ చూపించు, నీ బ్యాంక్ అకౌంట్ చూపించు, తెలిసిపోద్ది అంతేగా. అప్పుడు మరి ట్రంప్ గారిదే తప్పు అవుద్దిగా. ఎస్ సార్, అవునా కదా? అంతే కదా. మొన్న మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు అదానీ విషయం ఎక్కడ తీసుకురాలేదు, చూసావా? అవును, అవునా? మరి అక్కడ అమెరికన్ కోర్టు వాళ్ళేమో నువ్వు మాయలో మచ్చిద్రాలు చేశావు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ నామ్స్ అన్ని కూడా నువ్వు బ్రోక్ చేశావు, సంవత్సరం అడిగారుగా. అవును, అక్కడ అమెరికన్ గవర్నమెంట్లో ఉండేటువంటి లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇండియన్ లీగల్ డిపార్ట్మెంట్కి ఉత్తరం కూడా రాశారుగా, నోటీస్ కూడా పంపించారుగా. దాని గురించి ఎక్కడ మాట్లాడరు. 90 లక్షల కోట్ల గురించి ఎక్కడా మాట్లాడరు. డిమానిటైజేషన్ చేసినప్పుడు బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుందన్నారండి, ఏడొచ్చిందండి అని అడిగా అనుకో, ఎక్కడా మాట్లాడరు. ఈ 180 కోట్ల వారం కూడా అట్టండిది, అదాని వారం కూడా అట్టండిది, ఎక్కడా మాట్లాడరు. పొరపాటున నువ్వు గట్టిగా అడిగావు, నేను దేశద్రోహి, అర్బన్ నక్సలైట్లు, టుకుడే గ్యాంగ్, చోటే మోటే గ్యాంగ్ అంటారు. చేతులు పెట్టినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు, జాగ్రత్తగా ఉండు. ఇది 180 కోట్లకు సంబంధించింది. దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే, ఇంకొకసారి ట్రంప్ గారు ఆ మాట చెప్పకముందే మన దేశ ప్రధాని మోడీ గారే నాకు 180 కోట్లు రాలేదు, ఇదిగో నా బ్యాంక్ అకౌంట్, ఇదిగో నా బ్యాంక్ స్టేట్మెంట్, ఎవడైనా ఎంక్వైరీ పెట్టుకోండి అని చెప్పాడు అనుకో, అయిపోయిందిగా. అప్పుడు ఆ $21 మిలియన్ అనేది యుఎస్ ఎయిడ్ ద్వారా ఎవరికి పోయిందో తెలుస్తుందిగా. అంతే కదా, అది ఎవరికైనా పోనీగాక తెలిసిపోద్ది కదా. మోడీ గారు ఎందుకు మాట్లాడలేదంటే, అమిత్ షా గారు ఏ సంగతి చెప్పలేదో. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఏంటంటే, అమిత్ షా ఏమో వెనక నుంచి స్ట్రాటజీ, ఓకే, మోడీ గారు ఏమో పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడడం, ఎత్తి ప్రాసలతో మాట్లాడతాడుగా మోడీ గారు. అందుకని అమిత్ షా గారేమో నువ్వు ఆగు నువ్వు చెప్తానులే, ఏది నువ్వు ఆగు, వాళ్ళు అలాగే అరుస్తుంటారులే అంటుంటాడు. ఈయన మోడీ గారేమో అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారేమో, నేనేం చేయాలరా బాబు నేనేమో పిసుకుంటా ఉంటాడు. సాయంత్రం పూట ప్రశాంతంగా భోజనం చేసి సంగతి సమాచారం చేసి పాపం ఆయన దగ్గర ఉండేంటి నెమలకి జీడిపప్పులు పెట్టుకుని శాలో గొప్పని తిరుగుతుంటాడు. కానీ ఏదో ఒక రోజు అయితే బయట పెట్టక తప్పదుగా. అంతేగా, బయట పెట్టక తప్పదు. మోడీ గారు చాలా బాగా మాట్లాడతాడబ్బా, మంచి ఎత్తి ప్రాసలతో మాట్లాడతాడు. మదరస, ముస్లిం, మంగళసూత్ర, మాయి బహినే, భయ్యా, ఇట్లాంటివన్నీ కూడా ఎత్తి ప్రాసలు అనమాట. ప్రజలతో బాగానే మాట్లాడతాడు. కానీ 180 కోట్ల సంగతి ఏందో చెప్పడు మోడీ గారు అంటే మటుకు టుకుడే గ్యాంగ్, దేశద్రోహిని మనం తిడతారు. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేస్తాం. కానీ ఇది దేశానికి పరువు సంబంధించిన వ్యవహారం. ఒక రాష్ట్రపతి, అమెరికా లాంటి దేశం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకొకటి ఏ కంట్రీ అయినా కావచ్చు కాక, నీ ప్రధానికి 100 కోట్లు ఇచ్చాను, 180 కోట్లు డబ్బులు ఇచ్చాను అనేసి అంటే నోరు మూసి కూర్చున్నావు మనం అనేసి అంటే నువ్వు తీసుకున్నట్టే లెక్కగా. అంటే నా దేశ ప్రధాని కరప్ట్ ఫెలో అనే అర్థం. అది నాకు పరువు తక్కువ పని కదా, అది నేను ఎందుకు ఒప్పుకుంటా? అవునా కదా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. సార్, అయితే ఇప్పుడు జెలెన్స్కీ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. జెలెన్స్కీ గారు కూడా అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంభాషణలు ఏం సార్, అసలు ఉక్రెయిన్ని సగం మీరు తీసుకోండి, సగం మీరు తీసుకోండి అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంది? ఈయన ఇప్పుడు అమెరికా పోయి దేశాన్ని తాకట్టు పెట్టినట్ట, లేకపోతే ఏంది అసలు దీని పరిస్థితి ఏంది? ఇది ఉక్రెయిన్కి, సోవియట్ రష్యాకి 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉందిగా. ఈ జెలెన్స్కీకి ఆయుధాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, నేటో దేశాల వాళ్ళు ఆయుధాలు ఇచ్చి, వాళ్ళు డబ్బులు ఇచ్చి, అంతకుముందు బైడెన్ గారు వీళ్ళందరూ డబ్బులు ఇస్తానే వచ్చారు. అవును. ఇది ఎక్కడ మొదలైంది అనేసి అంటే, $200 మిలియన్ నేను జెలెన్స్కీకి ఇచ్చాను అనేమో అమెరికా ప్రెసిడెంట్ చెప్తాడు. అది మన మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత చెప్పింది. అది $200 మిలియన్ నేను ఉక్రెయిన్కి డబ్బుల రూపంలో ఇచ్చాను అన్నాడు. కానీ ఇటు పక్కన జెలెన్స్కీ ఏమంటున్నాడంటే, బాబు $200 మిలియన్ కాదు, నాకు వచ్చింది $70 మిలియన్ అంటున్నాడు. మరి ఈ మధ్యలో 130 మిలియన్ ఇటుపోయినట్టు. అంతే కదా. ఇది ఒక పాయింట్. ఇది నెక్స్ట్ థింగ్ ఏంటి, భూభాగంలో అంటే ఉక్రెయిన్కి సంబంధించిన భూభాగంలో ఇంచుమించుగా 20-25-30% సోవియట్ రష్యా వాళ్ళు ఆక్యుపై చేశారు. అక్కడ చాలా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఏంటి, బంగారము, యురేనియము,
తర్వాత లిథియము, ఉమ్, ప్లాటినము, ఉమ్, మంచి బాగా కాస్ట్లీగా ఉండేటువంటి అన్నీ ఉన్నాయి. ఓకే. మైనింగ్లు చేసి తీసుకోవచ్చు. ఉమ్, సో 30% ఏమో రష్యా వాళ్ళు ఆక్యుపై చేశారు. ఉమ్, ఎప్పుడైతే మనం రష్యా మీద గెలవలేము అని చెప్పి అనుకున్నారో, ఉమ్, ఎప్పుడైతే బైడెన్ గారు వచ్చి ఉమ్, వీళ్ళకి ఆర్థిక సహాయము ఈ సహాయము చేయడం మానేశాడో, ఉమ్, ఇక మీద ఈ ప్రపంచంలో యుద్ధాలనేవి ఉండకూడదు అని ఉమ్, చెప్పాడో ఉమ్, అయిపోయింది. ఉమ్, డబ్బులు రావడం అయిపోయినాయి. ఉమ్, ఇది ఒక్కటే కాకుండా నాటోలో ఉండేటువంటి దేశాలు కూడా మీరు డబ్బులు కట్టాల్సిందే నాకు అన్నాడుగా. అవును. దాంతో వాళ్ళు మానేశారు, ఉమ్, ఈయన మానేశాడు. ఉమ్, ఈ పరిస్థితి అంతా చూసి చివరికి జెలెన్స్కీ ఏమనిపించిందండి, వీళ్ళ దుంపల దగ్గర వీళ్ళిద్దరి మధ్య తగాదేమో, నా కోప ముంచారా బాబు వీళ్ళు. ఉమ్, ఆ రష్యా వాడేమో 30% ఆక్యుపై చేశాడు, ఉమ్, ఈయనేమో యుద్ధం చేయమని చెప్పి నన్నేమో ముందు వెనక నుంచి తోశాడు, ఉమ్, మిగిలిన వాళ్ళందరూ ఏమో తోశారు, ఉమ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఉమ్, అని మొట్టమొదటిసారిగా ఏం చెప్పాడంటే, ఉమ్, బైడెన్ గారు ఇచ్చినటువంటి దానికి అంటే $500 బిలియన్, $500 బిలియన్, ఉమ్, $500 బిలియన్ అనేటువంటిది నీ దగ్గర ఉన్నటువంటి నిధి నిక్షేపాలని, నీ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ చేసి నేను తీసుకుంటాను, నేను ఇన్నాళ్ళు నీకు యుద్ధానికి సహాయం చేశాను కాబట్టి అన్నాడు. ఉమ్, నో 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 నువ్వెవడరా తీసుకోవడానికి, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను జెలెన్స్కీని ఎంత పప్పులు ఉడకవు అన్నాడు. ఉమ్, 24 అవర్స్లో మాట చేంజ్ చేశాడు. ఓకే. పరిగెత్తుకుంటూ పోయాడు అమెరికాకి. ఉమ్, పరిగెత్తుకుంటూ పోయి ఉమ్, మినరల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఓకే. దాని ప్రకారం ఏంటంటే, ఉమ్, ఉక్రెయిన్లో ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఉమ్, ప్రెషియస్ రిసోర్సెస్, ఎస్పెషల్లీ లిథియం లాంటివి ఉమ్, ఇప్పుడు అమెరికా వాళ్ళ చేతిలోకి పోతాయి. ఓకే. దాని మూలకంగా అమెరికాకి ఏంటంటే, ఉమ్, ఈ లిథియం రిసోర్సెస్ అనేటువంటి చైనాలో ఉన్నాయి. ఓకే. లిథియం బ్యాటరీస్ తయారు చేస్తారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న వాటిలో ఉపయోగిస్తారు. ఉమ్, అమెరికా వాళ్ళ దగ్గర అది లేదు. ఉమ్, ఇప్పుడు యుక్రెయిన్లో ఉన్నది కాస్త వాడు చేసిపోతాడు. ఓకే. మరి లాభపరంగా వాళ్ళకి ఉపయోగమేనా కదా. ఉమ్, దానికి లింక్ ఎక్కడ పెట్టాడు, నేను నీకు ఇన్నాళ్ళు సహాయం చేశా, ఉమ్, నువ్వు నాకు డబ్బులు కట్టు, ఓకే. నేను మీకు ఇన్నాళ్ళు రక్షణ కల్పించా ఉమ్, యూరోపియన్ దేశాలకి, ఉమ్, మీ అందరు నాకు డబ్బులు కట్టండి అన్నాడు. ఉమ్, సో ఇటు పక్క జెలెన్స్కీకైనా అటు పక్క యూరోపియన్ నేషన్స్కైనా ఒకటే ప్రిన్సిపల్. ఓకే. ఏందిరా ప్రిన్సిపల్ అంటే, నాకెంత, ఉమ్, నాకేంటి, ఉమ్, ఇదే ప్రిన్సిపల్. కట్ త్రోట్ బిజినెస్ కదా ఉమ్, అమెరికా వాళ్ళు, ఇప్పుడే కాదు మొదటి నుంచి ఇంతే ఉంటారు. ఓకే. వినకపోతే క్యాట్సా లాంటి చట్టాలు ఉపయోగిస్తూ ఉంటారు, శాంక్షన్స్ పెడతా ఉంటారు. ఉమ్, ఒక్కోసారి మనం తల ఉంచుకోవాల్సి వస్తుంది కూడా. ఉమ్, ఇప్పుడు చివరికి ఇటు రష్యా వాళ్ళు, అటు అమెరికా వాళ్ళు, ఉమ్, ఈ మధ్యలో ఉండేటువంటి యూరోపియన్స్, ఉమ్, వీళ్ళందరూ కూడా కలిసి చేసిన పని ఏంటంటే, ఎస్పెషల్లీ అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి చేసిన పని ఏంటంటే, ఉమ్, ఉక్రెయిన్ని వాళ్ళతోటి సంబంధం లేకుండా, ఉమ్, ఉక్రెయిన్ ప్రజలతోటి సంబంధం లేకుండా, ఉమ్, ఈ పార్ట్ నీది ఈ పార్ట్ నాది, ఉమ్, ఇందులో మినరల్స్ నాయి ఇందులో మినరల్స్ నాయి వీళ్ళు పంచుకున్నారు. ఉమ్, ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఉమ్, ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. ఉమ్, చివరికి పాపం ఉక్రెయిన్ వాళ్ళ పరిస్థితి అలాగైంది. ఓకే. కానీ ఎప్పుడు కూడాను మనకు కావాల్సిన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి. ఉమ్, మనం తయారు చేసుకోలేకపోతే వేరే వాడి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాడికి కట్టాల్సిన అనాపైతులతో సహా కట్టి, ఉమ్, టెక్నాలజీ కనుక వాడు కనుక ఇస్తానంటే ఒక ₹10 ఎక్కువైనా సరే టెక్నాలజీ తీసుకొని నువ్వే తయారు చేసుకో. ఎప్పుడు కూడాను ఏ దేశము కూడాను, ఎస్పెషల్లీ భారతదేశము, ఉమ్, ఎవడి మీద కూడాను 100% ఆధారపడకూడదు. ఉమ్, ఇప్పుడు F-35 ఆయన ఇస్తానని ఆఫర్ చేశాడు, మన వాళ్ళు దేశంగా చెప్పలేదు. ఉమ్, కొన్ని ఇస్తానని వాడు నీ దేశంలో ఒక క్వార్టర్ని కొనుక్కో. ఉమ్, ఒక క్వార్టర్ అంటే ఒక 18 20 ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు విమానాలు. ఉమ్, అది సైజుని బట్టి ఉంటుంది. 16 దగ్గర నుంచి 20 వరకు ఉంటాయి ఒక క్వార్టర్లో విమానాలు, దానికి సంబంధించినండి ఉమ్, సైనికులు ఎట్సెట్రా ఎట్సెట్రా. ఉమ్, అలాంటిది నువ్వు ఒక క్వార్టర్ని కొనుక్కో, ఉమ్, మిగిలినటువంటి నీ దేశంలో తయారు చేసుకుంటే F-35 మనం ఒప్పుకుంటాం. ఉమ్, కానీ వాళ్ళు అమెరికా వాళ్ళు అలా కాదు కదా, ఉమ్, నేను తయారు చేస్తా నువ్వు కొనుక్కో, ఉమ్, నీకు అవసరం స్పేర్ పార్ట్స్ అవసరమైనప్పుడు నాకు ఆర్డర్ పెట్టు, నేను తయారు చేసి ఇస్తా. నేను ఎంత రేటు చెప్తే నువ్వు అంత రేటు ఇవ్వాలి. ఉమ్, మెయింటెనెన్స్ మొత్తం నేనే చేస్తా, ఉమ్, దానికి నువ్వు నాకు డబ్బులు కట్టాలి. ఉమ్, ఇది కదా వచ్చిన సాగు. ఎస్ సార్. రష్యా వాళ్ళతో అయితే మనకు ఆ ప్రాబ్లం లేదుగా. ఉమ్, MiG-21, 23, 25, 27 ఈ సుకోయిలు ఇవన్నీ కూడాను ఒక క్వార్టర్ని వాళ్ళు ఇచ్చారు. అది కూడా ఏంటి, KCD కండిషన్లో వాళ్ళు ఇచ్చారు. ఉమ్, అవి మనం బెంగళూరులోనూ ఇక్కడ అసెంబ్లీ చేసుకున్నాం. ఉమ్, టెక్నాలజీ బ్లూ ప్రింట్స్ అన్నీ ఇచ్చారు, మీరే తయారు చేసుకోండి అన్నారు. ఉమ్, ఇంకా విచిత్రం ఏంటి తెలిసిన, ఈ మీరు తయారు చేసిన విమానాలు ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోండి, నాకేం అభ్యంతరం లేదన్నాడు. ఓకే. మరి అది బెటరా F-35 బెటరా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఉమ్, చివరికి అల్టిమేట్గా పాపం ఉక్రెయిన్ వాళ్ళ సంగతి ఎట్టా అయిపోయిందంటే, ఆ దేశంలో ఉండే ప్రజలకి ఏమీ సంబంధం లేకుండా ఉమ్, వీళ్ళిద్దరు చెరొక ముక్క తీసుకున్నట్టు అయిపోయింది. ఓకే.
ఇది ఇది ప్రజలు తెలుసుకుంటే చాలు. ఉమ్, ఇలాంటి విషయాన్ని అనుభవంలో పెట్టుకొని మనం ప్రతి ఒక్కళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ఎవడికి కూడాను మన దేశంలో గుప్తాధిపత్యం ఇవ్వడానికి కానీ ఇంకోటి కానీ ఎప్పుడు కూడా అంత చేయడం మనం ఆధారపడదు. ఉమ్, అది శాటిలైట్లు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, కొత్త రకాలైనటువంటి వంగడాలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఏదైనా సరే 100% మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఉమ్, డబ్బులు ఇయ్యి, కొనుక్కో, అంతవరకే. ఉమ్, దట్స్ ఆల్. ఓకే. సో అది పాపం చివరికి ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళ పరిస్థితి ఏందా బాబు అనేసి అంటే అలా అయిపోయింది అనమాట. ఉమ్, పక్క నుంచేమో పుతిన్ పిండుతున్నాడు, అటు పక్క నుంచేమో ట్రంప్ పిండుతున్నాడు. ఉమ్, వీళ్ళ దగ్గర సారం ఏమీ లేదు. ఉమ్, అసలు ప్రజల మద్దతు లేకుండా, ప్రజల సమ్మతి లేకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకొని పంచుకోవడం ఏంది అని, ఉమ్, ఇది కదా విచిత్రం. ఉమ్. అది. సో ఇప్పుడు ఒక పక్క పుతిన్ ఒక పక్క జెలెన్స్కీ గారికి సంబంధించి కావచ్చు, మరో పక్క నాటోలో ఉన్నటువంటి దేశాలకు సంబంధించి కావచ్చు, ఈ రకమైనటువంటి పరిస్థితులు ట్రంప్ గారు కల్పిస్తూ ఉంటే ఎవరికి వాళ్ళే జపాన్ వాళ్ళు కావచ్చు, ఫ్రాన్స్ వాళ్ళు కావచ్చు, ఇటలీ వాళ్ళు కావచ్చు, మా సైన్యాన్ని మేమే పెంచుకుంటామంటున్నారు. ఇలా మిగతా నాటోలో ఉన్నటువంటి మిగతా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరి సైన్యాన్ని వాళ్ళు పెంచుకుంటే చివరికి అమెరికా పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? ఏముండదు, వ్యాపారం తగ్గుద్ది. ఉమ్, వ్యాపారం తగ్గుద్ది. ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు ఏంటంటే కర్ర పెత్తనం కదా. ఉమ్, మీరెవ్వరు కూడా సైన్యాలు ఉంచుకోవాల్సిన పని లేదు, మీ అవసరాలన్నీ నేను చూసుకుంటా అని నా దగ్గర ఈ ఆయుధాలు కొనుక్కోండి. ఉమ్, సరే కానీ లేరు బాబు, మనం అంత చేయడం ఆయుధాలు కొందామని కత్త కొన్నారు. మీరు సైన్యాన్ని మెయింటైన్ చేసే పని లేదా, రైట్ ఇది బాగానే ఉంది కదా అనుకున్నారు. ఈ యూరోపియన్స్ ఏం తక్కువ తినారనుకున్నామైంది. వీళ్ళు కూడా నా అమెరికా బాబతే, నా ఇంటికి వస్తే నాకేం చెప్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతామని బాబతే. వీళ్ళేం పరిస్థితులు ఏం కాదు. ఇప్పుడు ట్రంప్ వచ్చిందంటే బొత్సు బీకినంత పని చేసాడు, నెత్తి మీద మొట్టికాయలు వేసాడు కాబట్టి అసలు ఎవరు మీద ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి మన సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలి, మన సొంత ఆయుధాలు తయారు చేసుకోవాలి బాబు, వీడితో లాభం లేదనే కంక్లూజన్కి వచ్చారు. కానీ మన వాళ్ళు మొదటి నుంచి కూడాను చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఈ అమెరికాలో ట్రంప్ వ్యవహారాన్ని గురించి మాట్లాడుతూ సార్, ఐ థింక్ నిన్న మొన్ననే జర్మనీలో కూడాను ఎలక్షన్స్ జరిగింది. ఇప్పుడు జర్మనీలో కొయలేషన్ గవర్నమెంట్ రాబోతుంది. ఓకే. 2 పార్టీలు అనమాట, క్రిస్టియన్ డెమోక్రాటిక్ పార్టీ, ఆ సంథింగ్ ఏదో. ఆ జర్మనీలో ఉండేటువంటి మా అక్కయ్య కొడుకున్నాడు రవి గుజ్జులు అని, వాడితో మాట్లాడాను. ఏంట్రా ట్రంప్ మీద ఒపీనియన్ ఏంటి, మీ దేశంలో ఎలక్షన్లు ఏంటి అని అడిగేవాడిని. కొయలేషన్ గవర్నమెంట్ మావయ్య అన్నాడు. మరి నువ్వు ఉన్న పార్టీలో కూడా ఉందారా కొయిలేషన్ అంటే, ఉన్నా మామయ్య మేము కూడా అని అన్నాడు. మరి నీకు ఏమైనా మినిస్ట్రీ రావడానికి అవకాశం ఉందంటే, లేదు మామయ్య అది మన జనరేషన్ దాటిపోయింది, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా అందుకని కావు, కానీ మా పార్టీ కూడా కొయిలేషన్ పార్టీలో ఉంది, నా పార్టీ కూడా ఉంది అన్నాడు. మరి ట్రంప్ గారి సంగతి ఏందిరా అని అడిగాను నేను. అమ్మో ప్రపంచంలో ఎవరైనా నమ్మచ్చు కానీ ట్రంప్ నమ్మడానికి లేదు మామయ్య, మా జర్మనీ వాళ్ళు కూడా బాగా బుద్ధి వచ్చింది ఇప్పుడు, దాని మూలకంగా ఇప్పుడు అనవసరంగా మళ్ళీ మేము కొత్త ఆయుధాలు మేమే తయారు చేసుకోవాలి, మేమే పోగు చేసుకోవాలి, మళ్ళీ సైన్యాన్ని చేసుకోవాలి, ఏం తప్పేటట్లేదు. ఆయన పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట చెప్తాడు, ఎప్పుడే మాట చెప్తాడో ఏంటో తెలియదు, ముందు ఏమంటాడో కూడా తెలియదు అంటూ, అవును ఏది మోడీ గారికి ఏదో 180 కోట్లు ఇచ్చాడంట కదా అన్నాడు వాడు. 180 నీ దాకా వచ్చింది అనేసి అంటే, భలే వాడే మా జర్మనీలో ఎలక్షన్ సంగతి నీకు తెలిసినప్పుడు మోడీ గారు ఎవరో నాకు తెలియదా అంటాడు వాడు. జర్మనీలో కూడా దాని గురించి అనుకుంటున్నారంట. ఏంది మోడీ గారు ఎప్పుడు ఇటు చేస్తాడని చెప్పి అనుకోలేదే, ఏంది ఇలా చేశాడంట మోడీ, మరి వచ్చినాయి అని చెప్పి ఇచ్చారనేమో ఆయన చెప్తాడు, ఈయనేమో ఉలుకు పలుకు లేదు, నిజంగా తీసుకున్నాడా లేదా తెలియట్లేదు, అదేదో చెప్తే పోద్ది కదా, ఊళ్ళో వాళ్ళందరినీ అడుగుతాడు కానీ ఈ ఆయన మటుకు చెప్పడేంటి అని అనుకుంటున్నారు. అలా మన తెలుగు వాళ్ళను ఇండియన్స్ ఏం తక్కువ లేదు, ఐ థింక్ ఒక 6-7 లక్షల మంది ఉంటారట ఇండియన్స్ అక్కడ జర్మనీలో. వెల్ సెటిల్డ్ అంటాం జనాలందరూ కూడా. అంటే వీడేంటంటే ఒకప్పుడు బెర్లిన్కి దగ్గరలోనే ఆల్స్బర్గ్ అని దానికి మేయర్గా ఉన్నాడు, బేసికల్లీ కార్డియోథొరాటిక్ సర్జన్ వాడు. ఇంతకుముందు ఎంపీగా కూడా ఉన్నాడు, మధ్యలో ఒక టర్మ్లో లేడు, ఇప్పుడు మళ్ళీ ఆ టర్మ్లో కూడా వాడి పార్టీ వచ్చిందట. ఇవాళ మధ్యాహ్నం మాట్లాడితే చెప్తున్నాడు, ఏమో మోడీ ఏమో కానీ, మోడీ అంటున్నాను ట్రంప్ ఏమో కానీ, ఎప్పుడు ఎవరికి ట్రంప్ కొడతాడో, ఎప్పుడు ఎవరిని డామని పేలుస్తాడో, ఎప్పుడు ఏం బాంబులు పేలుస్తాడో, యూరోప్లో ఉండే జనాలందరూ అదురుపోయి వస్తున్నారు. ఇది ఒక పెద్ద డిస్కషన్ అయిపోయింది మాకు ఇప్పుడు, మోడీ గారిది కూడా పెద్ద డిస్కషన్ అయిపోయింది అన్నాడు. ఏరా ఒక్క జర్మనీలోనైనా మిగిలిన దేశాల్లో కూడా ఉందంటే, మా ఫ్రెండ్స్ వేరే కంట్రీస్ లో ఉన్నారు కదా మావయ్య, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, అక్కడక్కడ ఉండేంటి వాళ్ళందరూ కూడాను ఎవడు అడిగినా కానీ దీని గురించి అడుగుతున్నాడు, ఇది మోడీ గారికి $21 మిలియన్ అంట కదా అని. ఏమరా అదే ఆయనే చెప్పాలి, ట్రంప్ అయితే మడు కుండ బద్దలు కొట్టినప్పుడు ఇచ్చేసానని చెప్పాడు, వచ్చినా రావాలని ఎవరు చెప్పాలా, ఆయనే చెప్పాలి కదా అని చెప్పి అనుకుంటున్నారు మావయ్య అన్నాడు వాడు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమెరికాకు సంబంధించి కావచ్చు, మోడీ గారి పర్యటనకు సంబంధించి కావచ్చు, ట్రంప్ గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి
మార్పులు చేర్పులకు సంబంధించి కావచ్చు, మీ యొక్క విలువైన విశ్లేషణ మా ప్రేక్షకులకి మా ఛానల్ ద్వారా అందించినందుకు. సో ఇదండి అమెరికాలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, రాబోయే కాలంలో ఈ ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశ విదేశాల్లో, నాటో దేశాల్లో కావచ్చు ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయనే దానికి సంబంధించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.